నమస్తే. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాం. సరే ఇదంతా చూసుకోవచ్చు. ప్రజలను ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక వీళ్ళంతా దేనికోసం ఇంతమంది ఇక్కడ గుమ్మిగూడారా అని చెప్పేసి ఒక అనుమానం వస్తుండొచ్చు. ఇక వీళ్ళంతా కూడా మొన్న ఏదైతే ప్రభుత్వం కూల్చేసినటువంటి వెలుగుమట్ల గ్రామంలో చేసినటువంటి కూల్చివేతల్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులు వీళ్ళంతా కూడా నివాసం కోల్పోయి ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఇక్కడ ఉంటా ఉన్నారు. దేనికోసం ఉంటా ఉన్నారంటే ప్రభుత్వం ఇంకనైనా ఆదుకుంటుందేమో, ఇక్కడ కాకుండా ఇంకా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆశలు పెట్టి అక్కడ నుండి తీసుకొచ్చింది. దాదాపు 1000 ఇండ్లకు పైగా కూల్చివేస్తే అందులో 120 మంది పేర్లు చదివి మీకు ఇండ్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు, మీరు టెన్షన్ పడకండి, అది కూడా 12 రోజుల వెరిఫికేషన్ తర్వాత మీరు అర్హులు అయితే ఇస్తామని చెప్పేసి 120 మంది పేర్లు నమోదు చేశారు. మరి వీటన్నిటిని చూడడానికి అనేక మంది నాయకులు, ప్రజా సంఘాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు బ్లూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, వీళ్ళందరినీ చూసినాక ఏదో ఒక ఆలోచన అయితే మెదడులోకి వస్తుందా? ఏమనిపిస్తూ ఉంది ఇక్కడ? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు కానీ పేద ప్రజల మీద పెత్తనం చేస్తున్నట్లే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 6 గ్యారంటీల్లోనే పెట్టిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇంటి జాగ లేని వాళ్ళకి ఇంటి జాగ ఇచ్చి ఇల్లు ఇస్తాం. మరి ఇవాళ 10-12 సంవత్సరాల నుంచి భూదాన్ భూమిలో నివాసాలు ఉంటూ ఎక్కడో ఉన్నదో పొలమో పుట్రో అమ్ముకొని చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్నటువంటి పేద ప్రజలను అన్యాయంగా బయటకు నెట్టివేయడం అనేది దౌర్జన్యకరమైన చర్య. రెండవది, ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి కాదు. 1950లో భూదానోద్యమంలో భాగంగా ఇక్కడ ఉన్న కె రాజా రామారావు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ భూదాన్ భూమిని దానం చేయడం జరిగింది. భూదాన్ భూమి అంటే ఏంటంటే పేద ప్రజలకు అవసరాలకు వినియోగించాలి, వాళ్ళ గృహ అవసరాలకు వినియోగించాలి, అన్యాక్రాంతం కావద్దు. రెండవది, పట్టా మార్పిడి జరగొద్దు అనేది భూదాని బోర్డు తెలుపుతుంది. మరి ఇప్పుడు పేద ప్రజలకు ఇంటి గృహావసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇటు భూమిని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం లాక్కొని ఏం చేయబోతుంది? మరి ఈ ప్రజలకు ఏం సూచించబోతుంది? ఈ ప్రజలందరినీ ఎక్కడికి చేరుస్తారు? మరి రెవెన్యూ మంత్రి అంటాడు, నేను రెవెన్యూ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మరి ఈ వాగ్దానం చేసిండనే మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మరి మీరు ఎందుకు అక్కడ ఉన్న ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇంకో చోట ఇల్లు కట్టిస్తామనడం ఎందుకు? ఇంకొకటి, మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఈ భూమి తప్పనిసరిగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోదలుచుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు జాగా చూపించి ఇల్లు కట్టి ఒక కాలనీ ఏర్పాటు చేసినాక నన్న మీరు ఈ చర్య తీసుకోవాల్సిందే. కానీ ఉన్న వాళ్ళని తీసి రోడ్డు మీద పడేసి ఇవాళ మళ్ళీ నేను ఇంటి జాగా కట్టిస్తా, ఇల్లు కట్టిస్తానని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం ఏదైతే ఉందో ఇది అబద్ధం, ఇది బూటకం. కాంగ్రెస్ కానీ, రెవెన్యూ శాఖ మంత్రి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇవాళ ప్రజాపాలన పేరుతో వచ్చిన రేవంత్ రెడ్డి కానీ ఈ పేద ప్రజలను మోసం చేస్తూ అన్యాయం చేస్తూ వాళ్ళ ఉసురు తొలగిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం. 3 మంత్రులు ఉన్న ఈ ఖమ్మంలో కాంగ్రెస్ కంచుకోట అని చెప్పబడుతున్నటువంటి ఖమ్మంలో ఇలా దాదాపు 5000 మంది పైగా రోడ్డున పడరు. ఇలా చూడొచ్చు, గొర్రెలను తోలినట్టు ఈ గొర్రెల కుట్టంలో గొర్రెలను తోలినట్టు ఇంతమందిని ఒక చోట చేర్చి ఇక వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళది. ఏం చెప్పాల్సి దీన్ని? ఈరోజు పాలకులు ఓట్లు వేసుకునేంత వరకు ఒక విధంగా, ఓట్లు పడ్డ తర్వాత ఇంకొక విధంగా. ఇప్పుడు వీళ్ళని పాలకులు అనాలన్నా పెట్టుబడిదారి వ్యాపారవేత్తలు అనాలన్నా కూడా అర్థమవుతలేదు. ఎన్నికలలో డబ్బుతో వస్తురు, పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో గెలిచి తర్వాత రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ జిల్లా కలెక్టర్ కూడా అంటుండు 250 కోట్ల రూపాయల విలువైన భూమిని మేము ప్రభుత్వానికి సేవ్ చేసినామని. మరి ప్రజలు మనుషులు కాదా? ఈ ప్రజలను సంక్షేమము, అభివృద్ధి, సంరక్షణ చూడవలసినటువంటి బాధ్యత కలెక్టర్కి లేదా? భూ సంరక్షణ మాత్రమే చూస్తావు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి చూడవు. ఖమ్మం జిల్లాలో 30,702 ఎకరాల భూదాన్ భూమి ఉంది, 4 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరి నువ్వేం చేస్తావు ఈ భూమిని మొత్తం పేద ప్రజలకు కాకుండా? అంటే 250 కోట్ల రూపాయలు విలువ చేసినంటే కలెక్టరు, మంత్రులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తప్పిస్తే ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. ఈరోజు ఇక్కడ నుంచి నువ్వు పేరు నమోదు చేసుకొని బయటకు పంపిస్తావు. ఈ పేద ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈ గుడిసె పోయింది, 10 ఏళ్ల క్రితం ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంతం పోయింది, ఉన్న ఊరు ఉన్న గుడిసె పోయింది. ఇప్పుడు ఈ సమాన్ వేసుకొని పిల్లలు వేసుకొని పెళ్లి పెట్టుకున్న ఆయన ఉండు, పిల్లల పరీక్షలు ఉన్నాయి, పేద ప్రజలు అప్పుల పాలయ్యుర్రు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు వీళ్ళని అనాథలుగా వదిలేస్తే ప్రభుత్వం చేరదీసి ప్రభుత్వం కాపాడవలసినటువంటి స్థితిలో అనాథలుగా వదిలేయడం అనేది ఇది తగదని కూడా మీ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తూ ఉంది.
అటు కలెక్టరు ఇటు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అందరూ కూడా పేద ప్రజల గుడిసెల పైన ఏకతాటి మీద దాదాపు 10,000 మంది బలగాలు దిగి ఇక్కడ నక్సలైట్లు ఉన్నారనుకుంటూ ఇంకా అనేక కారణాలు చెప్తూ జేసీబీలు తీసుకొని ఇండ్లు కూల్చేసినటువంటి సందర్భాలు, అసలు నోటీసు కూడా లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరుతో ప్రజల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినందుకు తక్షణమే ఈ ప్రజాక్షేత్రాన్ని సందర్శించాలి. ఈ పేద ప్రజల బతుకులు చూడాలి. వీళ్ళు బాగా డబ్బుండి భూమిని ఆక్రమించిరా, లేకపోతే వ్యాపారస్తులై భూమిని ఆక్రమించిరా, లేక తిండి లేక గూడు లేక వచ్చి ఆ రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు పాములు తిరిగే తొండలు తిరిగే భూమిని ఇలా కష్టాజితం శ్రమ చేసి సాగు చేసి ఒక్కొక్క ఇటుకని చేర్చి డబ్బు సంపాదించుకొని ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని పుస్తలు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టుకొని 10 ఏళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి ఇవాళ ఇల్లు కట్టుకురా లేదా? వీళ్ళందరూ ఇళ్ళ కరువులా కాదా, జాగా కరువులా కాదా అని ఇవాళ రేవంత్ రెడ్డి దిగి రావాలి. ఇలా మంత్రులు కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లకు ఎందుకు పరిమితం కావాలండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత దూరం ఉంది టేకుమట్ల? నీ ఖమ్మం కాదా? నీ నియోజకవర్గం నీ టౌన్ కాదా? ఇలా మా బట్టి విక్రమార్కకి ఎంత దూరం ఉంది? తుమ్మల నాగేశ్వరరావుకి ఎంత దూరం ఉంది? ఓట్ల నాడు నువ్వు ప్రజల దగ్గరికి రాలేదా? ఓట్ల నాడు ఎట్లయితే ప్రజల దగ్గరికి వచ్చినావో ఇవాళ కూడా ఆ భూదాన్ భూమి దగ్గరికి నువ్వు రావాలి. అక్కడ ఈ పేద ప్రజలందరినీ పిలవాలి. ఎవరి ఇంటికాడ కూలగొట్టిన ఇంటికాడ అలా నిలబెట్టాలి. వీళ్ళు అరువులా కాదా నీ రెవెన్యూ డిపార్ట్మెంటు, నీ కలెక్టర్, మీ మంత్రులు నిర్ణయించాలి. వీళ్ళు అరువులు కాదంటే నువ్వు ఇల్లియకు. వీళ్ళు ధనవంతులు అంటే ఇల్లియకు. వీళ్ళు అనవసరంగా కబ్జా చేసి అమ్ముకుందాం అంటారు అంటే నువ్వు ఇల్లియకు. కానీ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా నువ్వు మోసం చేయడం అనేది దగా కుట్ర. మరి ఇట్లనే చేస్తే ప్రజలందరూ కలిసి తరుముతారు. రేపు నుంచి ఊర్లలోకి వస్తే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. మొన్ననే ప్రజలందరూ గుత్పలు పట్టుకొని తిరుగుబాటు చేసారు. మా ఇల్లు అంటే మా ప్రాణం పోతుంది, మా జీవితాన్ని పనంగా పెట్టినామని. అయినా కూడా పోలీసు బలగాలను దింపి మరీ దౌర్జన్యంగా అంటే ఒక ఉగ్రవాదం మీద లేదంటే ఒక తీవ్రవాదం అంచివేసేందుకు అవసరమైనటువంటి బలాలని మీకు ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలు మిమ్మల్ని నమ్మిరు. ఓనాడు గడియారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇల్లు ఇస్తుందని ఆశపడ్డారు. ఇవాళ గడియారం ఇచ్చి ఆశ చూపు ఓటేసుకొని ఉన్న ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇల్లు గుంజుకుంటేవి రోడ్డు మీద పడేసివి. మరి అలా వాళ్ళకి ఎవరికి దిక్కు? ప్రభుత్వం ఎందుకున్నది? 3 లక్షల కోట్ల బడ్జెట్ దేనికోసం? పేద ప్రజలందరూ పన్నులు కడితే 3 లక్షల కోట్ల బడ్జెట్ కాలేదా? మరి ఆ బడ్జెట్ నుండి గృహ నిర్మాణానికి నువ్వు వాళ్ళకి ఇల్లు కేటాయించవలసినటువంటి అవసరం లేదా? ఇంటి జాగా ఇవ్వవలసినటువంటి అవసరం లేదా? 30,702 ఎకరాల ఖమ్మంలో ఉన్నటువంటి భూదాన్ భూమి నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా అవసరాలు అంటది. ప్రజలకు ఇల్లు ఇవ్వడం ప్రజా అవసరం కాదా? ఇంటి జాగా లేనోనికి ఇంటి జాగా ఇవ్వడం ప్రజా అవసరం కాదా? ప్రజా అవసరం అంటే ఏంది? ప్రభుత్వ భవనాలు కట్టడం, గెస్ట్ హౌస్లు కట్టడం, మీరు విలాసవంతంగా తిరగడం, ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు హాయిగా రెస్ట్ తీసుకోవడం, బిల్డింగ్లు కడితేనే ప్రజా అవసరమా? ప్రజలకు అవసరమైనటువంటి ఈ బడి కట్టడం, ప్రజలకు అవసరమైన హాస్పిటల్ కట్టడం, ప్రజలకు అవసరమైన కాలనీ కట్టడం ప్రజా అవసరం కాదా? కలెక్టర్ కూడా సమాధానం చెప్పాలి. నువ్వు 250 కోట్ల రూపాయల విలువైన భూమిని నేను రక్షించినంటే పేద ప్రజల బతుకుకి ఎంత విలువ కడుతున్నావు చెప్పు. మరి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆలోచన చేయాలి. అయినా ప్రభుత్వం భూమి కాదు అది. ప్రైవేటు వ్యక్తులు అట్టి భూమిని ప్రజా అవసరాల కోసము దానం చేసినటువంటి భూమి 1950లో మొత్తం వినోబా భావే 1950లో భూదాన ఉద్యమం చేసినప్పుడు దేశవ్యాప్తంగా 48 లక్షల ఎకరాల భూమి సేకరణ జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాలలో 2,65,000 ఎకరాల భూమి భూదాన్ కిందకు వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1,60,000 నుంచి 1,79,000 ఎకరాల భూమి ఉన్నది. ఓన్లీ ఖమ్మం జిల్లాలో 30,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పేద ప్రజలకు వంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళని ఏమంటా ఉన్నారు? మీ ఇండ్లు మీకు ఇండ్లు వస్తాయి అని చెప్పేసి నామమాత్రాన 120 మంది పేర్లు తీసుకొని అవి 12 రోజుల తర్వాత వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ గూడేంది? ఇప్పుడు వీళ్ళు ఇల్లు ఇచ్చేటోళ్ళు అయితే, వీళ్ళు అభివృద్ధి చేసేటోళ్ళు అయితే, వీళ్ళు సంక్షేమం చేసేటోళ్ళు అయితే పేద ప్రజలు ఇన్నేళ్ల సంది ఇల్లు లేని వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు, జాగలేని వాళ్ళు అయ్యేది కాదు. వీళ్ళన్నీ బూటకపు మాటలు మాట్లాడుతుర్రు. అక్కడ 160 మంది కాదు 1800కు పైగా కుటుంబాలు 10-12 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. ఆ 1800 కుటుంబాలకు యథావిధిగా ఎక్కడైతే ఇల్లు కూలగొట్టినో అదే ప్లేస్ వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు కట్టియాలి. అప్పటి వరకు పునరావాసం ప్రభుత్వమే కల్పించాలి. లేని ఎడల ఇక్కడున్న ప్రజలు మొత్తం ఈ రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల, బట్టి విక్రమార్క ఇళ్లలో కూర్చోవాలి. పోయి ఇల్లు ఇచ్చే అంతవరకు ఈరోజు బ్లూ ఇండియా పార్టీ ప్రజలకు అదే పిలుపునిస్తుంది, అదే చైతన్యం చేస్తుంది. ఇల్లు లేనివానికి నువ్వు ఇల్లు ఇస్తాను మోసం చేసినావు కాబట్టి ఎవరు దగా చేసిండో కుట్ర చేసిండో ఆ మంత్రి ఇంటికానే వండాలి పెట్టాలి. ఆ ఇల్లు కట్టించిన దాకా పేద ప్రజలందరూ మీ మంత్రులు ఇళ్లలోనే ఉంటారని కూడా నేను సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు?
నేను అక్కడ డబ్బా కొట్టు పెడదామని కిరాణా పెడదామని అక్కడ డబ్బా పెట్టినా. ఆ, పెట్టిన తర్వాత పెడదాం అనుకునేసరికి 2 నెలలు ఆడికి పెట్టలేదు కాక ఇసుకాక అయింది. ఆ, ఆడనే ఉంటున్నాం. కొట్టు పెడదామని చెప్పి ప్లాన్ చేసి అడిగి పోయేసరికి 4 రోజులు తర్వాత పెడదామని ఇలా కూల్చరికి ఏం కొట్టు పెడతాం బెల్లకుండా కూర్చున్నాం. ఆడనే ఉండి ఏదైనా పనికి పోదామని తిరుగుతున్నాం. ఏమో సపోర్ట్ చేసిరంట కదా, కూలగొడతంతి ఇంకో దగ్గర ఇస్తారు మీరు మీరు సపోర్ట్ చేయడం ఏంటి? ప్రభుత్వం కూలగొడుతుంది, మళ్ళీ ప్రభుత్వం అయితే ఇండ్లు అన్నారట కదా. అట్లేం లేదు. ప్రభుత్వం పూల కొట్టడమే తప్పు. మేము ప్రభుత్వానికి మేము సహకరించడం ఏంటి? మాకు లేకనే ఆడికి వచ్చి కూకుంటే ఇప్పుడు వేయలేరంట కూలగొడతా ఉంటే ఏం మౌనం. అర్థం కర్రలు పట్టుకున్నాం, రాళ్ళు పట్టుకుంటే మాకంటే ఎక్కువ వాళ్ళు దగ్గర 1000 మంది 6000 మంది పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మేము ఏం చేస్తాం? అంటే మీకు ముందుగా నోటీసులు ఏమి అందజేయలేరు? ఏమి నోటీస్ లేదు, గీటీస్ లేదు, చెప్పులు లేదు, ఏమి లేదు. అన్స్ట్రక్టెడ్గా 6 గంటలకు తెల్లవారుదాం వచ్చారు. ఒక 9 మందికి ఆర్డర్ ఉంది. ఆ 9 మందిని ఆ ఇల్లు తప్ప తత్తిమూలు మొత్తం బయటకు వెళ్ళండి, లేకపోతే అని చెప్పి ఈడ్చుకొని సామాన్లు కూడా సరుకోకుండా మొత్తం బయటకు వచ్చేసి ఈడ్చేసి బయటకు వేసి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చేసి మొత్తం పొల కొట్టారండి. అంటే 9 మంది కాక మిగతా వాళ్ళందరూ దొంగలట్నా మరి? దొంగలన్నట్టే వాళ్ళు చెప్పేది. మేము దొంగలమాట. వాళ్ళు 9 మంది మీద తెచ్చారు ఆర్డరు. ఆ 9 మందిని ఆపండి, తత్తిమూలు మొత్తం మీరు బయటికి రావాల్సిందే ఇది అని చెప్పేసి. టైం సెకండ్ కూడా ఇలా, 1 సెకండ్ కూడా ఇలా, అస్సలు 1 సెకండ్ కూడా ఇలా. మన దారుణం ఇది. 1895 మందికి ప్రొసీడింగ్ లెటర్లు ఉన్నాయి భూదాన ఎగ్ బోర్డు నుంచి. ఆ లెటర్ల ద్వారానే ఎంతమంది అయితే కట్టారో, ఎంతమందికి అయితే వస్తాయో ప్రభుత్వం అందరికీ సహాయం చేసి ఇంక్వైరీ చేసి ఇవ్వాలండి. ఇస్తే ఈ ప్రాబ్లం లేదు. ఇదేదో ఇప్పుడు బాగా చేస్తారు ఈరోజు. ఏది ఒక 50 పేర్లు, 60 పేర్లు, 40 పేర్లు రాసి ఆ ఆర్డర్ ఎంక్వైరీ చేసిన మీకు ఎవరికి లేవని 25-30 మందికి ఇచ్చి మీ ఎలుగుమట్ల బాధితులకి మేము ప్లాట్లు ఇచ్చామని చెప్పడం కోసం ఇది గొప్పతనం. గొప్ప స్టేట్మెంట్ల కోసం, స్టేట్మెంట్ల కోసం తప్ప ఇది ప్రజలకు బాగా చేసేది ఎవరు ప్రభుత్వం కాదు. బాధ్యతలైనటువంటి వాళ్ళు ఇదే రోజు ఎప్పుడైతే పేరు దొరకడానికి వచ్చారో ఆ రోజు ఆ ఎంతమంది ఉన్నారు నివసిస్తారు, ఎంతమంది ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ ఇన్వెస్ట్మెంట్ చేసి బయటికి పంపించాలి. ఇంతమందికి మేము ఇస్తాం. ఇచ్చుడు కాదు, ఇచ్చేది వేరండి. తీసుకొని చూపెట్టాలి. చూపెట్టి వాళ్ళని లేపు తీసుకు దింపండి. మీది ఏ ఊరు? మీది ఏ ఊరు? మరి ఖమ్మమే. మీ ఖమ్మంలో 2 మంత్రులు ఉన్నారు మీకు, మీ చుట్టూ మొత్తం 3 మంత్రులు ఉన్నారు. ఏం 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 చెప్తలేరు వాళ్ళు? వాళ్ళే చేసిందంతా మొత్తం వాళ్ళేనా? ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారండి? తెలియదు అంటారు కదా వాళ్ళు. ఏమంటారు మరి? ఏమంటారండి? మళ్ళీ ఓట్లు రేపించుకోవాలి వాళ్ళు. 9 మంది ప్లాట్ఫామ్ని అందరికీ ఏ ఊరికి లేవు, అందరూ ఖాళీ చేయండి అంటే మరి 9 మంది ఎవరు రాడా? మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? 800 మంది ఉన్నారు. 9 మంది ఎవరా? ఎగ్జామ్ బోర్డు నుంచి మన భూదాన బోర్డు నుంచి 1895 మంది తెచ్చుకున్నాం లెటరు. ఆ లెటర్ ప్రకారం ఇవ్వండి. మరి డిప్యూటీ సీఎం కూడా ఇదే ప్రాంతము, ఆయన సైలెంట్గానే ఉంటున్నాడు. స్పందిస్తారు. ఎవరు స్పందిస్తారు? వీళ్ళందరూ అంతా ఒకటి కాబట్టే కదా ఏదో మాయమాటలు చెప్తారు. మీరు 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట ఖమ్మం అని చెప్తారు కదా. మరి ఏంది కంచుకోట? కంచుకోటవే కూలిపోతుంది ఇప్పుడు. కంచుకోటే కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్లా చేస్తే కూలిపోవడమే, ఏముండదు. ఎందుకే గెలిపించుకురా కాంగ్రెస్? మరి గెలిపించారు, మొత్తం గెలిపించిన. మరి ఎందుకు గెలిపించరు? ఓట్లకి తుమ్మలకి వేసింది అందుకోసమే. మరి నిన్న కేటీఆర్ వచ్చినట్టు ఏం చెప్పిండు? కేటీఆర్ గారు వచ్చింది ఏంది? 1895 మంది బోర్డు నుంచి మీకు తెచ్చుకున్నట్టు పట్టాలు ఉన్నాయి. ఇది అక్రమంగా కట్టారు ప్రజలని చెప్పేసి దొంగ ట్రే చేసుకొచ్చి కూలగొట్టారు. మీరందరూ ఐకమత్యంగా ఉండండి. మా ప్రభుత్వం కొంతకాలంలో మీ అన్నీ ఖర్చు పెట్టుకొని సుప్రీంకోర్టు నుంచి మీ ఆర్డర్ తీసుకొచ్చి ఎంతమంది అయితే కట్టారో అంతమందికి మీకు సాయం చేస్తాం. అక్కడే కట్టించి అక్కడే గృహప్రవేశం చేస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పింది. 11 ఏళ్ల కాలం ఏం చేసినాడనే ఎవరు? ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేక ఇల్లు పేదోడు ఇల్లు కూలగొట్టలే. ఎక్కడ కూలగొట్టారు? గతంలో కూడా ఇది వచ్చారు కదా వాళ్ళు. కేసీఆర్ గారు అదే భూమి పక్కన గతంలోనే పక్కాగా డాక్యుమెంట్స్ ఇచ్చి ఉంటే అయిపోతుండే, గొడవనే ఉండకపోతుండే. ఇచ్చిరంగా. మరి ఇచ్చినాక ఇప్పుడే ఏందంట కథ? ఈ కథ ఏంది? ఆడ కలెక్టర్ ఆఫీసు అవతల స్కూల్ పడ్డది, హైవే పోతుంది. వీళ్ళని అడగద్దు. వాళ్ళకి అందరికీ భూములు ఉన్నాయి మంత్రులకి. కొంతమంది కబ్జాదారులు ఉన్నారు. కబ్జాదారులు ఎవరు? వాళ్ళు కూడా కమ్మూరే. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఆడవాళ్ళు పేదవాళ్ళు ఉంటే ఇక్కడ రేటు రాదు. ఇవన్నీ లేపేయాలి. లేపేసి మనకు రేటు రావాలి. మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చు. లేబర్ ఉన్న ఏరియాలో క్లాస్ పబ్లిక్ రాదు అనే ఉద్దేశంతో కుట్ర పూర్పుతుంది తప్ప మరొకటి బలవంతంగా మరి ఉంటారా గట్టిగా మధ్యలోనే మెత్తబడతారా? ఆడికి పోతాం, ఆడనే వేసుకుంటాం. మెత్తబడే పద్ధతి లేదు. మెత్తబడ్డోళ్ళు ఎవరు పడ్డా కానీ జనం అంతా ఊకోరు. 10 మంది మెత్తబడితే 13 ఎంత పడిపోవాలా?
మొన్నటిదాకా మీ ఊరు కోసం ఒక కమిటీ కూడా ఉండే కదా. కమిటీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తారు. మరి వాళ్ళే దొంగలని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళ దొంగలని చెప్పట్లే, ప్రభుత్వం చెప్పట్లే. వాళ్ళు ఖర్చుల కోసం, స్తంభాల కోసం, కోర్టు ఖర్చుల కోసం మనిషికి 5,000, 10,000, 20,000 అట్లా తీసుకోరు. తీసుకున్న మాత్రం దొంగలు ఎట్టయితే వాళ్ళు. మరి ఏమో ప్రభుత్వం అంటుంది కదా వాళ్ళని. వాళ్ళు ప్రభుత్వం వేసారండి, అది కాదండి మెయిన్. ఆ రోజు కట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 2013లో 14లో ఆ రోజు ఎవరైతే నివసిస్తానికి గుడిసెలు వేసుకోరు, ఆ రోజు దొరికితే ఇంతమంది రారుగాడికి రాకపోతారు కదా. నువ్వు 2013 నుంచి 14 వచ్చి మళ్ళీ 2023లో 2015లో కూలగొట్టారంటారు కదా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. కూలగొట్టారనేది ఏంది, కొత్తగా వేసుకునే వాళ్ళని తీసేయరు. అంతేగాని నిర్మాణం చేసుకొని 10 ఏళ్ళని బట్టి 8 ఏళ్ళని బట్టి ఉన్న వాళ్ళని తీసేయాలి. వాళ్ళు 50 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి ఆయుధ పెట్టి అక్కడ హైదరాబాద్ తీసేశారు. ఇక్కడ అట్లా కేసీఆర్ ఎప్పుడు ఈ విధంగా చేయలే. కేసీఆర్ ఇల్లు కొలగొట్టలే, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే పట్టాలు ఇచ్చాడు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నివసిస్తారు. అంతేగాని సీలింగ్ దాంట్లో కూడా ఇచ్చారు, కుంటలలో కూడుకున్న దాంట్లో కూడా ఇచ్చారు. అది అవసరం పడలేదు, అంత రియల్ ఎస్టేట్ అయింది, కింద పొలాలు లేవు, అలాంటి విషయాలు కుంటలలో కూడా ఇచ్చారు. ఏం అట్లా కాదు కదా. అదే భూదాన భూమి అని ఇచ్చినటువంటి భూదాన భూమి అని గవర్నమెంట్ చెప్తుంది, రియల్ ఎస్టేట్ చెప్తారు, ప్రభుత్వం చెప్తుంది. మరి దాన్ని ఎందుకు కూలగొట్టారు పేద ప్రజలు ఉన్నదాన్ని? అది ఏ కుంటా చెరువా ఏమన్నా ఏం అవసరం పడుతుంది? అది 31 ఎకరాలని వాళ్ళు అంటారు, 62 ఎకరాలని మీరు అంటారు. మరి ఓన్లీ 31 ఎకరాల్లో మేము వేసుకున్నాము. ప్రతి వాళ్ళు వేసుకోవడానికి వస్తారు. మరి అక్కడ లేనే లేదు. 31 మొత్తం భూదాన్ భూమి 31 అంట. అప్పు 62 ఎకరాలు 7 గుంటలు పరగబారి ఉంది ఉన్నది. కాకపోతే ఇది కావాలని ఇదంతా మొత్తం ఓన్లీ 31 అని ముంగట పెట్టి ఇంకా 31 వేసిపోతారు. 31 ఎకరం మాకు ఇవ్వండి, 31 ఎకరం మీకు ఉంచుకోండి కూడా చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి మనుషులు సాక్ష్యాలు ఉన్నాయి. ఆ విషయంలో మీరు రాజీ పడలేదు కాబట్టి వాళ్ళు ఈ కథనం చేశారు. ఒకవేళ 31 రాజీ పడితే ఇప్పుడు మీకు ఈ బాధ ఉండకపోతే ఏముండదు. అసలు ఆ 31 ఇచ్చి మేము మాకెందుకు 31 మాత్రం మీద తీసుకుంటాం. ప్రతింపులు వచ్చి జనం ఎటు కట్టుకోవాలి. వాళ్ళు ప్రభుత్వం భూమి కదా, సగం 50-50 అంటే ఏంటి లంచం? అదేమన్నా భూమి లంచం తీసుకుంటారా? ఎగ్జామ్ బోర్డు నుంచి లంచం తీసుకుంటారా? పక్కా చేస్తుంది. ఇది మాత్రం ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారు ప్రజలు, అందరూ చూస్తారు, దేశవ్యాప్తంగా చేస్తారు. ఈ భారతదేశ చరిత్రలో ఇలాంటి ఇళ్ళని ఇంత పెద్ద మొత్తం మీద గోలగొట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఐక్యతను కూడా ఒక్కొక్కరిగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి చేస్తారు ఇప్పుడు ఇల్లు ఎత్తారంట కదా, మరి ఇంకేంది? ఆ ఇల్లు పోతున్నాం వాడికి. ఎవరిస్తారు ఇల్లు? వాళ్ళు ఇస్తారంట కదా. ఎక్కడ పేర్లు చదువుతారు? 1895 మందికి ఇవ్వనండి. 1895 మందికి ఇవ్వండి. ఎంతమందికి ఇస్తే అంతమంది మళ్ళీ ఆడేసుకుంటారు. వీళ్ళు ఉన్నోళ్ళే ఇచ్చిన మాయ చేసి ఎలుగుమట్ల బాధితులకి అండగా ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చినాము అంటం కోసం ఇది పెద్ద మాయ అంతే. 1895 మంది అక్కడికి వచ్చారు. కిరాయిలు ఉన్నోళ్ళు, కమ్మోళ్ళు ఉన్నోళ్ళు, పరాయిలు ఉన్నోళ్ళు. సిటీ ఎట్లా తయారైందండి? ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినప్పుడే ఈ యొక్క జిల్లాగా ఏర్పడి ఇల్లు కట్టుకొని నిర్మాణం చేసుకొని జాబులు చేసుకొని పోతారు. ఫైనల్గా అయితే మీరు గట్టి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? ఉండరు పక్కా. ఎవరైనా లొంగిపోయినా కూడా ఉన్న కొంతమంది పోయినా కొంతమంది అక్కడికి పోయి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సమస్య లేదు, దోకాలేదు. ఏదైతే దాదాపు 1000కి పైగా ఇండ్లు కూల్చివేసినటువంటి ఘటన రాష్ట్రంలో చాలా సంచలనాన్ని సృష్టించింది. అనేక మంది పేద ప్రజలు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇళ్లపైకి వేల సంఖ్యలో పోలీస్ బలగాలు రోజు చిన్న అడుగులు వేసి నడిచే గల్లీలో పోలీసుల బూట్లతో, ఇనుప బూట్లతో తొక్కుతూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టిరు. ఒక్కసారిగా అందరి ఇళ్ళు కూల్చేసి అందరినీ రోడ్డున పడేసారు. సరే, ఇప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పేసి లిస్టు రెడీ చేస్తూ ఉన్నారంట. మరి ఈ ప్రభుత్వం ఇదే ఇండ్లు ఆ ఇండ్లలో ఉన్నప్పుడే వీళ్ళకి వేరే చోటుకి షిఫ్ట్ చేసి ఆ ఇండ్లు ఇస్తే బాగుంటుండే అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇండ్లను, వాళ్ళ గుడారాలను బయట విప్పుకొని ఏడబడతాడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం బాధితులతోని. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరే? నా పేరు గుడిమెట్ల రాము. ఏం చేస్తుంటావు? నేను మన అమ్మాలి పని చేస్తుంటాను. అమ్మాలి పని చేస్తాను. ఎంత వస్తుంది జీతం? ఎంత జీతం అంటే ఏం లేదు సార్, ఇవాళ చేసుకున్నంత వస్తుంది. పని ఉంటే పైసా. వచ్చిన రోజు 500 వస్తుంది, రాని రోజు ఏమీ లేదు. ఒక రోజు 800 రావచ్చు, ఒక రోజు అసలు రాకపోవచ్చు. నేను పొద్దుపూట 7ంటికి పోతే నైట్ 9-10 అయితే సమయం వస్తాను. అసలు ఏమైంది ఆ రోజు? మీరు ఇంట్లో ఉన్నారా? ఆ రోజు మేము ఆల్రెడీ లేను సార్. ఆ రోజు నేను ఊరికి వెళ్ళాను, 2 రోజులు అవుతుంది ఊరికి వెళ్ళి. అది ఏమైందంటే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు.
తెల్లారిపోతున్న పూట నేను మాకు తెలిసి వచ్చే లోపల మా ఇంటి దగ్గరకు మా ఇంటి పక్కన మా వాళ్ళది అందరి పలుకున్నాను. ఫస్ట్ నా ఇంటి దగ్గరకు వచ్చే లోపల నేను అందుకున్నాను అండి. అందుకొని దండం పెట్టి ఏదో ఆఫ్ చేసుకొని కొంచెం సామాన్లు మొత్తం బయట తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పగలగొట్టారని. అంటే నీకు ముందుగా చెప్పలేరా ఇల్లు కూల్ చేస్తాం మీరు షిఫ్ట్ కావాలి ఇక్కడికి వెళ్ళి మీ సామాన్లు చదువుకోరు? ఏం చెప్పలేదండి. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆఫ్ చేసుకొని ఏదో బతిలాంటి వాళ్ళ ఇళ్ళ వరకు ఆగినాయి. లేని వాళ్ళందరికీ పగలగొట్టేశారు. అలానే కొట్టేశారు, కొట్టేశారు. ఇంట్లో సామాన్లు ఉండగానే కొట్టేశారు. అది అక్కడ ఉండి దగ్గర వచ్చిన వాళ్ళ వరకే ఆగినాయండి. అది కూడా ఇంట్లో ఉండి అక్కడ దగ్గర ఉండి బతిలాడుతున్నాను. కొంతమంది సామాను కూడా తీయలేదు. తీయకుండా అలానే కూలగొట్టారు. తర్వాత అమలు పని చేస్తూ కూడగట్టిన డబ్బులు కావచ్చు మీ కుటుంబం కష్టం. ఆ ఇంటితో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి అనుబంధాలు ఏంటి? మేము అక్కడ గత 5 సంవత్సరాల చుట్టూ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 8 సంవత్సరాల నుంచి అందరు నివాసం ఉంటున్నారు. నాకు తెలిసిన తర్వాత నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్. ఆడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత నేను ఆడే ఉంటున్నాము. నీళ్ళకి కరెంటుకి అన్నిటికి ఇబ్బంది పడుకుంటూ దానికి ఉంటూనే ఉన్నాం. మా పిల్లల్నేమో హాస్టల్లో వేసినాం. మన గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయి కదా సార్, అట్లా వేసి వాళ్ళ కాడికి వారానికి ఒకసారి 2 నెలలకు ఒకసారి పోవటం రావటం చూసుకుంటే ఇక్కడే ఉంటున్నాం సార్. అంటే నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఎట్లా నివసించారు ఈ 5 ఏళ్ళు? మాకున్న కమిటీ వాళ్ళు ఏం చేశారంటే సార్, మన మామూలుగా దగ్గర లైన్ ఉంటే లైన్ వేసి ఒక 2-3 సంవత్సరాలు నడిపారు. నడిపితే ఏమైందంటే ఈ కరెంట్ వాళ్ళు రావటం కట్ చేసుకుని పోవటం, మీకు పర్మిషన్ లేదు మీరు ఎందుకు వేసారని కట్ చేసుకుని పోవటం, మేము మళ్ళీ ఇంటికి తలా ఇన్ని వేసుకోవటం, మళ్ళీ లైన్ కలుపుకోవటం, వాళ్ళు రావటం ఇదే నడిచింది సార్. ఇదే నడిచిన తర్వాత అట్టగా ఇట్టగాదని మళ్ళీ నీళ్ళ వరకు వసతి కావాలని ఇంటికి కొంచెం తలా ఇంత చేతనైన వాళ్ళు చేతనైనంత ఇచ్చేసి ఓన్లీ వాటర్ మోటార్ వరకు సోలార్ పెట్టుకొని ఇంటింటికి నీళ్ళది సోలార్ అంటే ఎండ వస్తేనే మనకి వాటర్ వచ్చాయి, లేకపోతే ఆ రోజు ఖాళీ సార్. ఇప్పుడు ఆ ప్రాంతంలో అంతా కూడా మీరు దౌర్జన్యంగా అన్యాయంగా పోయి ఉన్నారని చెప్పి చెప్తారు. లేదు సార్, మాకున్న పెద్ద మనుషులు ఏం చేశారంటే మనకు బుధానాలు బోర్డు ఇచ్చారు, మనకు ఆ పేపర్స్ ఉన్నాయి, మనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి మా అందరికి చెప్పారు. అది ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా అందరి దగ్గర ఉన్నాయని చెప్పి ఇచ్చారు. కానీ మాకు ఇవ్వలేదు సార్ ప్రొసీడింగ్ ఆర్డర్, అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు మా కాడ నడిపించిన పెద్ద మనుషులు. అంతేకాని మాకెవరికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. కాకపోతే హక్కులు ఉన్నాయి, మనకు స్టే ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ వచ్చిందని చెప్పారు, మమ్మల్ని ఆడించారు. మేము ఉంటూనే ఉన్నాం, వాళ్ళు చెప్పిన మాట వినుకుంటూ ఉంటూనే ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నాం సార్ అక్కడ. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది అంటే హుటాహుటిన ఇల్లు కూలగొట్టిరు, రోడ్డు నేసిరు, మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? అధికారులు మీకు ఏం చెప్తా ఉన్నారు? అధికారులు అయితే వచ్చేసి మేము ఏమీ చెప్పట్లేదు సార్. వచ్చారు, నిన్న వచ్చి చూశారు, వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో లిస్ట్ నాకు కూలగొట్టిన లిస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు చదువుతున్నాం, మీకు ఇల్లు ఇస్తా ఉన్నాం. సరే మాకు ఏం అవసరం సార్, అధికారులను కోరేది ఏంటంటే మాకు ఇప్పుడు హుటాహుటిని లేపారు కాబట్టి మాకు ఏదో ఒక గూడు చూపిస్తే మేము ఆడుంటాం, ఎక్కడైనా చూపియండి ఆడుంటాం. అంతేకాని ఇంకా ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద వదిలేసి వాటికి 4 రోజులు సార్ ఇక ఇక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. తినడానికి తిండి సక్రమంగా లేదు, తాగడానికి నీళ్ళు లేవు, తీసుకొచ్చి పోస్తున్నారు. కాకపోతే ఏంటంటే అందరికీ అందుబాటు అందట్లేదు. అంటే ఇప్పుడు ఈ చదివే లిస్టు ఇప్పుడు ఇల్లు ఇస్తారటనా తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్లో? అది 12 రోజులు సర్వే పడుతుందంట సార్. సర్వే పడిన తర్వాత గతంలో మళ్ళీ ఆధార్ కార్డు మీద తీసేందని ఏమైనా భూములు ఉన్నా ఏమైనా ఇల్లు ఉన్నా అలాంటి వాళ్ళకి అర్హులు కాదంట. అంటే సొంత ఊళ్ళల్లో ఏం లేకపోతే అర్హులంట, లేకపోతే అర్హులంట, ఉంటే మాత్రం ఉండదని అంటున్నారు సార్. మరి మీరేమంటారు? అదే అంటే ఒప్పుకోవడానికి ఏముంది సార్, వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు వినాలి. మేము ఏ పరిస్థితి లేదు, రోడ్డు మీద ఉన్నాం కదా సార్. మరి ఏం చేసాం సార్, ఏదో రాపించుకుంటున్నా, పేరు రాస్తున్నా. అది రోడ్డు మీద పోయేటోళ్ళు తీసుకు పబ్లిక్ ప్లేస్లో రాశారు. మొన్న రోడ్డు మీద పోయేటోళ్ళకి వచ్చి చాలా మంది రాస్తున్నారు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి, అసలు బాధితుల పేరు రావట్లేదు అసలు. ఒక 10 మంది బాధితుల పేరు వస్తే 20 మంది అసలు రోడ్డు మీద పోయి రాంచుకున్న వాళ్ళ పేర్లు వచ్చినాయి. అంటే ఇది క్లియర్గా కేవలం వీళ్ళు ఇప్పుడు గొడవలు చేయకుండా వీళ్ళ నుండి వచ్చేటువంటి నెగిటివిటీని ఆపడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అయితే కనిపిస్తూ ఉంది. 12 రోజుల సర్వే తర్వాత వీళ్ళకి ఇండ్లు ఇవ్వాలద్దా అని అప్పుడు మళ్ళీ ఇంకో లిస్టు తయారు చేస్తారు అన్నట్టు, అంతేనా? 12 రోజుల తర్వాత 12 రోజులు పట్టిన లిస్ట్ 6 తర్వాత చెప్తాం అంటున్నారండి. ఆ 12 రోజులు అవుతుందా తర్వాత కాదనేది తెలియదు. ఇది పరిస్థితి. మరి ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఇవ్వదలుచుకుంటే ఈ 12 రోజుల ఆ ఇండ్లు కూల్చకుండా వీళ్ళకి కేవలం నోటీసులు ఇచ్చి ఈ 12 రోజులు మీ ఎంక్వైరీ చేస్తాం, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తాం, మిగతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అదే ఇంట్లో ఉంచుంటే ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రాకపోతుండే. ఈరోజు ఆటోలు నడుపుకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే వాళ్ళంతా కూడా రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితులు, ఈ అంబేద్కర్ భవనం అంటూ ఇంకా అనేక ప్లేస్లలో వీళ్ళని ఉంచే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్ని రోజులు ఉంచుతారు ఇంకా వీళ్ళను? ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి ఇల్లు, వాళ్ళ గ్రామంలో ఉండాలి, అందరితో కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అనేక మెమోరీస్, వీటన్నిటిని కూడా చింద్రబంద్ర చేసి వీళ్ళను ఎవ్వరూ లేనటువంటి అనాథాలను చేశారు. ఒకవైపు ఎవరన్నా రౌడీలు వచ్చి దౌర్జన్యం చేస్తే పోలీసులకు చెప్పుకుంటారు, పోలీసులు దౌర్జన్యం చేస్తే నాయకులకు చెప్తారు,
ఇక నాయకులు ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక పేదోని గూడు పైన వచ్చి గద్దలు వాలినట్టు వాలిరు. ఇది అందరికి కనిపిస్తూ ఉంది. ఇక మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వచ్చి ఆయన నీతులు చెప్తా ఉన్నాడు. ఎవరు రాలేదా ఆ రోజు అని ఇప్పుడు ఈయన గొడవ పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ లంగలందరూ ఎవరిని భయపెట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు పేదల ఇండ్లు పోయి వీళ్ళందరూ కడుపు గాలి ఏడుస్తా ఉంటే ఇలాంటి దొంగలు వచ్చి ఇలాంటి గొడవలు పెడతా ఉన్నారు. ఇక్కడ నేను బాధితున్నని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఏడికి పోయిరని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి మనుషులు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరుగుతా ఉన్నారు. ఇక్కడ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరి మోచేతులు నీళ్ళు తాగుతున్నారు, ఎవరికి జాబ్ చేస్తున్నారు మీరు? అభివృద్ధి ప్రదాత అన్న, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత. మొన్న వీళ్ళ కోసం కొట్లాడుతుంటే మొన్న వీళ్ళ కోసం కొట్లాడుతుంటే ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు అక్రమ అన్న నువ్వు ఏం పని చేస్తావు? ఏం పని చేస్తారు మీరు? మేము ప్రైవేట్ ఎంప్లాయీ. మీరు శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేయరా? చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేస్తారా? చేస్తే మాది మా బాధ్యతలో మాది ఇల్లు కూడా
ఓకే శ్రీనివాసరెడ్డి మనుషులకి ఏం పనిరా ఆయన చూసేది సరే ఈడు వచ్చి తమాషాలు చేస్తా ఉన్నాడు. రైట్ ఇక్కడ మైక్ పెట్టి ఇక్కడ ఒకసారి బ్రదర్ ఇక్కడ ఆల్రెడీ పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే ధర్నా చేసి దేని గురించి కేసులేని వీళ్ళ మీద భూదాన్ మన ధర్నా చేస్తుంటే వీళ్ళ కోసం వచ్చి మేము ధర్నా చేస్తుంటే 2 టౌన్ స్టేషన్లో మా వాళ్ళ మీద 8 మంది కేసులు రాశారు. 8 గంటల స్టేషన్లో కూర్చున్నాం. మా మీద కేసులు ఏమంటున్నారు? భారతీయ జనతా పార్టీ మీరు రాలేదన్నారు కదా, ఈ రోజున వీళ్ళందరూ అడిగిన భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసారు. నా పేరు వీరవేల రాజగుప్తా, A6 అక్యూజ్డ్ నెంబర్ 6వ నెంబర్ నా పేరు మీద కేసులో. ఈ బాధ్యుల కోసం పోరాడినందుకు కేసులు పెట్టారు. భయపడలే, మేము భయపడం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు అన్యాయం కాదు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు భూదాన్లోనే వాళ్ళు ఇల్లు కట్టించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అదే భూదాన్ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు భూదాన్ భూమి ఉంది కదా, అదే మా నరేంద్ర మోడీ గారి డబ్బులతోటి తప్పకుండా అక్కడ ఇల్లు కట్టించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనక్కపోదు. ఈ రోజు కాదు, రేపు మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన ఉంది. విస్తృతంగా కేటీఆర్ వచ్చిపోయింది. కేటీఆర్ ఉన్నప్పుడు అక్కడ 2023లో కూల్చారు. అప్పుడు ఎక్కడ పోయింది? కేటీఆర్ ఉన్నప్పుడు కూల్చిండు. అంత కపట ప్రేమ వీళ్ళంతా చేస్తుంది. కపట ప్రేమ 2 విషయాలు చెప్తా ఈ జిల్లా గురించి. పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్ చుట్టూ ఇదే పేదలకు ఇల్లు ఇస్తే ఆ ఇల్లును కూలగొట్టి హాస్పిటల్ కోసం తీసుకుపోయి పువ్వాడ ఉదయనగర్ అని చెప్పి అక్కడ స్థాపించుండు. ఆ రోజు స్వార్థం ఆలోచించలేదా? 2023లో ఏం జరిగింది? ఇదే పువ్వాడ అజయ్ కుమార్ గారు అదే వెలుగుమట్ల ఇదే భూమిని ఖాళీ చేయించింది. వీళ్ళందరూ కూడా తెలుసు ఆ రోజున. మళ్ళీ 23లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 మంత్రులు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు అన్న. పేద ప్రజల్ని పీడించుకుని తింటే 3 మంత్రులు ఉన్న అసమర్థ మంత్రులు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. మన మస్తు డెవలప్ అవుతుందని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్తా ఉన్నారు. అన్న మాటలతో బాగా చెప్తారన్న. మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వర కానీ బట్టి విక్రమార్ కానీ అన్న 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. నా ఖమ్మంలో ప్రజల సమస్యలు లెక్కలేదు. ఇప్పుడు దాన్ని 3 భాగాలు వేసుకోవాలా భూదాన్ భూమిని. ఇలా ప్రభుత్వ అధికారి కలెక్టర్ గారు చెప్తున్నాం, మేము కాపాడినాం ఎవరి దగ్గర కాపాడినా? పేదల దగ్గర కాపాడినా? అదే కదా ఇప్పుడు అర్థం. పేదలకి నువ్వు కాపాడలే. తప్పు. 60 ఎకరాల భూమిని 30 ఎకరాలు ఇంకా 30 ఎకరాలు ఎవరు తీసుకుని చెప్పండి. పోనీ ఆ భూదాన్ భూమి అంటే దానికి అర్థం తెలుసా? వీళ్ళందరంగా అడుగుతున్నా, ఎవరైతే పేదలు ఉన్నారో అన్న, ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు పేదోళ్ళు అన్న మీడియా లేదు అన్న. వాళ్ళు కొర్లపాడు దగ్గర అన్న హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మీరు చూసారా? మేము చూసాం. మీడియా వాళ్ళని ఇవ్వలేదు. మీరు ఆడికి వచ్చారు ఎవరికైనా
బాధ్యతలు కాదు బా ఆడు వచ్చారా ఆడ అంతా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం మీరు వచ్చేది పేదల పక్షం రాలేదు మీరు రాజకీయ బాధితులే కదా మీకు తెలియదా మీడియా మిత్రుల్ని జర్నలిస్ట్ రఘు గారిని శ్రీనివాస్ అరెస్ట్ చేశారా లేదా టోల్ గేట్ దగ్గర మీరంతా నేర్పిన చూసారా చేసిందే తప్పు పేదల ఇల్లు కూల్చిన భూదాన్ బాధితులకు వెంటనే పేదల ఇల్లు కూల్చిన భూదాన్ బాధితులకు వెంటనే ఏం చేయాలి భూదాన్ బాధితులకు వెంటనే ఎలాంటిది కోరుకుంటున్నారు ఇప్పుడు బాధితులకు ఈ భూదాన్ భూమి విషయం ఏం కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే కూలగొట్టేటప్పుడు ఏ పార్టీ నాయకుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎవ్వరు కూడా కనిపించలేదని బాధితులు చెప్తా ఉన్నారు ఈ రోజు వచ్చి మీ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు ఏ విధంగా చూడొచ్చు ఇక్కడ యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో దాదాపుగా 3 రోజుల నుంచి కూడా భూదాన్ బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తరపున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాద్యారావు గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా నాయకుడు దేవకి వాద్యారావు గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తిగా కూడా మీ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పూర్తి జిల్లా యంత్రాంగాన్ని పెట్టుకొని 10 రోజుల నుంచి ప్లానింగ్ చేసుకుంటే ఇదేమి బటన్ నొక్కితే వచ్చేటట్టు కాదుగా మనుషులు వాళ్ళు ఆపాలి అంటే కిలోమీటర్ల దూరం నుంచి కంచెలు కట్టి 4000 పోలీసులతో బందోబస్తు చేసి బుల్డోజర్లు పెడితే తెలిసిన వెంటనే నువ్వు ఇప్పుడు మీరు రావడానికి 3 రోజులు పట్టిందన్న హైదరాబాద్ నుంచి ఖమ్మంకి నేను చెప్తున్నా అదేనా మరి మమ్మల్ని అదే పరిస్థితి నిన్నంతా కాళ్ళు చేతులు ఎర్రగొడితే లోపల వేసారు వాళ్ళు మొత్తం కంచెలు కట్టారు ఏ ప్రెస్ వాళ్ళు లోపల రానిలే బయట హైదరాబాద్ కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కదా అక్కడ కూడా అరెస్ట్ చేశారు కొంతమంది అక్కడ కూడా అరెస్ట్ చేశారు ఇంతకంటే దుర్మార్గం అంటే మేమే వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా లేకపోతే అన్న జాతి వ్యతిరేక శక్తులా అట్లా తెల్లవారు 5 తీసుకొస్తే ఎవడన్నా ఏం చేయగలదు కనీసం ఈ రోజన్నా మిగిలిన పార్టీలు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ 4 రోజుల నుంచి వీళ్ళతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ భవనాలు పడేసిన రోజు కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది కేటీఆర్ గారు నిన్నొచ్చారు మరి మేము 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం వీళ్ళకి అన్నాం మంచి చెడు చూస్తున్నాం అరే కేటీఆర్ గారికి 10 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు కదన్నా ఆయన ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నారు కేటీఆర్ కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరం లేదు ఆయన 10 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేసిండు ఆయన ఫామ్ హౌస్ కట్టుకుండు మరి హైదరాబాద్ పెద్దది ప్రగతి భవన్ కట్టుకుండు వీళ్ళకి 100 గజాలు రెగ్యులర్ చేయడానికి మాత్రం కేటీఆర్ కి రాజకీయాలు పేలాలు వేసుకుని రాజకీయాలు నిన్న రావడానికి ఆయనకి మొక్కబెట్ల చెల్లిందని అడుగుతున్నాడు నేను నువ్వే కదా ఉంది అధికారంలో వీళ్ళు ఏం చెప్తున్నారు 2014 ఉంటున్నారు 14 ఎవడన్నాడు నీ అబ్బా బాబు నువ్వే కదా ఉన్నది ప్రభుత్వంలో మరి ఇప్పుడు వచ్చి నువ్వు మొసలి కన్నీళ్ళు కాల్చడం ఏంది ఏ విధంగా చూడొచ్చు కేటీఆర్ గారు వచ్చి మొసలి కన్నీళ్ళు ఇప్పటికి చీ కొడితే ప్రజలందరూ 10 ఏళ్ళు నువ్వేదో పీకుతావు నువ్వేదో చేస్తావు లేకుండా కాంగ్రెస్ బురజల్ట నువ్వేం చేసావు అని ప్రజలు అడుగుతున్నారు నువ్వేమన్నావు అన్న 3 ఎకరాలు ఇస్తాను కదా నువ్వు ఒక్కొక్క రైతుకు 3 ఎకరాలు ఇస్తాను వీళ్ళు 100 గజాల భూమిలోనే ఉంటేనే వీళ్ళు మీ కళ్ళు కుట్టుకుంటే నువ్వు 10 ఏళ్ల పరిపాలన నువ్వేం చేస్తున్నావు అడుగుతుంది ప్రజలు అడుగుతున్నారు సెంట్రల్ మీ బీజేపీ ఉంది కదా మరి గవర్నమెంట్ మాకు ఇస్తే మేమే చేస్తామన్నా ఇప్పుడు కూడా చెప్తున్నాం సెంట్రల్ ఉన్నది మీరే కదా అదే స్టేట్ లో లేకపోయినా సెంట్రల్ ఉన్నది మీరే కదా ఏం చేయాలి చెప్పండి అది నేను రాసిగలుగుతాను అది సెంట్రల్ కూడా రాసిగలుగుతా 100% మీ ప్రభుత్వం ఉంటే మీరు రాసిచ్చే వాళ్ళ 100% ఇప్పుడు చెప్తున్నాం మేము ఆల్రెడీ ప్రపోజల్ మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి 812 మంది ఇల్లు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీది 812 మందికి నువ్వు చెప్తున్నావు దొంగలు నువ్వు అరుగులైన మొత్తం మేం కట్టిస్తాం అరే నీవు ఇందిరమ్మ ఇల్లని చెప్తున్నావు డబ్బులు నీయా ఈ అబ్బసమ్మ అందులో ప్రధానమంత్రి డబ్బులు లేవా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేవా అరే ఇప్పటికి 2 లక్షలు ఇల్లు ఇచ్చినాం ఈ యొక్క
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు ఇల్లు వచ్చినావు, ఇంకేం కావాలి నీకు? అరే ఇది నేను నీ అసలు మొట్టమొదటి ప్రశ్న మీకు ఇందాక కూడా చెప్పాను, మీరు అందరూ పెద్ద మనసుతో చూడండి. అది పేదోళ్ళ కోసం ఎవడో దాతలు ఇచ్చిన భూమి నువ్వు లాక్కోవడం ఏందన్న, ఏమంత దుర్మార్గం అన్న. అన్యాయం ఆల్రెడీ జరిగిపోయిందన్న, ఇప్పుడు ఏ విధమైన న్యాయం జరగాలి? ఇప్పుడు నీకు చేతనైతే ఆవిడ ఇల్లు కట్టి ఇవ్వు. అప్పటి వరకు వీళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్ ఖాళీగా ఉన్నాయి, అందులో ఉంచండి వాళ్ళని. లేకపోతే రాజీవ్ గృహాలు 600 అపార్ట్మెంట్లు కట్టి ఉన్నాయి. కాదన్న, పిల్లల పెళ్లిళ్ళు చేయకుండా 18 లక్షలు 20 లక్షలు పెట్టి కష్టపడ్డ సొమ్ముతోని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? మరి ఏమి వేయాలి? మరి ఏది ఆ ఇల్లు అక్కడే కట్టమని చెప్తున్నాం. వాళ్ళకి మళ్ళీ ఇందిరా ఇల్లు కట్టి అంటున్నారు కదా, అన్ని కట్టిస్తే కట్టి అప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజున రాజీవ్ గృహ కల్పలో 15 లక్షలు 20 లక్షలకు అమ్మకానికి వేలం పెట్టుకున్నారు. అది ఇవ్వండి, పేద ప్రజలకు ఇవ్వండి. లేకపోతే డబుల్ బెడ్రూమ్ రెడీ ఖాళీగా ఉన్నాయి. ముందు వాళ్ళని రోడ్డు మీద ఇలా పడేసి పసిపిల్లలతో ఇలా ప్రాణాలతో చెలగాట ఆడుకునేదానికంటే ముందు ఎక్కడో చోట ఒక దగ్గర పెట్టండి వాళ్ళని. ఆ తర్వాత మీరు ఇల్లు సంవత్సరానికి కడతారు, 6 నెలలు కడతారు, కట్టి అక్కడే ఇందిరా ఇల్లు కడతారో నీ బంధు ఇల్లు కడతారో ఎవరు ఇల్లు కట్టి ఇమని చెప్తుంది భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తా ఉన్నారు? ఆరాటంతో ఈ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు చెబుతాను, కానీ వాళ్ళ ధరల మీద మాకు నమ్మకం లేదండి. 1% కూడా 10% కూడా నమ్మకం లేదు. ముందు ఇవ్వమనండి, అడిగిపోతాను వాళ్ళ చేతుల పని. ఇవ్వాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ముందే మీకు ఇల్లు ఇచ్చి కూలిస్తే బాగుండేదేమో. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నోటీసు, ఒక నోటీస్, సరే బడ్డు నీ ఇల్లు వెళ్తానవరా అనే ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలిగా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి కనీసం ఒక నోటీసు. ఎవరికైనా ఇంత 1800 మంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి అక్కడ మీరు ఇల్లు కట్టుకుని ఉన్నారు? 6 సంవత్సరాలు వచ్చి 11 సంవత్సరాలు అక్కడికి వచ్చి మీరు మన ఇల్లు ఇది నాది ఇల్లు బొమ్మ ఫోటో చూపించారు. 18 వచ్చి 11 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మామూలు తాత్కాలిక షెడ్లో ఉన్నాం. ఓకే, అయ్యో అరే ఇది మీదేనా? వైరల్ అవుతా ఉంది వీడియో. షెడ్లో ఉన్నాం. తర్వాత 6 సంవత్సరాల తర్వాత నా బిడ్డ పెళ్లి చేస్తానంటే, ఓకే పెళ్లి చేస్తామ్మా అంటే నాకు పెళ్ళి వద్దు నాన్న నేను చదువుకుంటా అంటే, ఎవరు పాప? పీజీ చేస్తాను. ఈ చిన్నోడు ఇద్దరు కలిసి నాన్న మేము చదువుకుంటాంలే మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దు పాడొద్దని వాళ్ళంటే వాళ్ళు చదివించుకుంటా. ఇక డబ్బులు ఒక 10 లక్షలు ఉంటే 12 సంవత్సరాలు అమ్మాలి పనిచేసాను మార్కెట్ బస్తాలు మోసి. 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించాను 10 లక్షలు. ఆడిని పోగు చేసుకొని 4 లక్షలు దాని బంగారం ఉందన్న బ్యాంకులో పెట్టి. ఒక 4 లక్షలు తెలిసిన వాళ్ళ కాడ అప్పులు తెచ్చిన. ఇంకో 4 లక్షలు మొత్తం 18 లక్షలు పెట్టి కట్టిన ఇల్లు. ఓకే, 18 లక్షలు పెట్టి కట్టారా ఇల్లు? బంగారం అమ్ముకొని అమ్మాలి పని చేసుకొని బంగారం అమ్మి సంబంధించిన భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్ ఇది. ఇది భూదాన్ వాళ్ళు ఇచ్చిన లెటర్ అదేనా? అదే అన్న, ఇది 58 జీవోలో అప్లై చేశాను. ఓకే, 58 జీవో వచ్చింది. అవును, దాంట్లో అప్లై చేశాను. అప్లై చేసుకుంటే ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని అకస్మాత్తుగా పిలిచారు బయటికి. ఓకే, ల్యాండ్ మార్కింగ్ చేస్తారు కదా, ల్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళని ఏదో ఫోన్ చేసి అక్కడ మీరు మార్కింగ్ చేయొద్దు వెళ్ళిన వాళ్ళు పిలిచి పాప మళ్ళీ వెళ్ళిపోయారు. ఓకే, కరెక్ట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టి 1600 రూపాయలు కరెంటు. పిల్లగాళ్ళు వేసుకొని పసిపిల్లగాళ్ళు వేసుకొని కరెంట్ లేక వాననక ఎండనక పాములనక అల్లోను ఇవాళ వచ్చి కోట్లీలు చేసి దాన్ని దోసుకొని తిందామని మొత్తం ఫ్యాన్ వేసి మమ్మల్ని పిల్లల్ని తల్లుల్ని అందినట్టు కొట్టి రోడ్డుని వేసి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. మేమందరం చస్తే వాడు ఒక 500 భారతంగా ఓటేపించుకొని కలిసి మమ్మల్ని ఈ కాడికి తెచ్చిండు. అదే ఓల తప్పు ఓలకు శాపం తగిలింది అనుకుంటారు. వాడు అందరు శాపం ఇంతమంది తిట్లలో ఒక్క తిట్టైన తల్లికి దట్ట చేసి మమ్మల్ని రోడ్లు పాలు చేసిన వాడికి ఇంతమంది పిల్లల కోసం తల్లుల కోసం ఒక్కలదైనా తగిలిద్దు వాడికి. నేను చెప్తానుగా మమ్మల్ని ఇట్లా రోడ్లు పాలు చేసిన వాడికి వాడు మరెన్నాళ్ళు బతకడానికి కాదు మమ్మల్ని ఇట్లా రోడ్లు పాలు చేసింది. ఎన్నో పసిపిల్లగాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ గోస ఈ రైతుని ఇంతమంది నోళ్ళల్లో ఒక్క మాట అయిన తగిలిద్ది. మాకు గంట గుడిచిస్తే మాకు మేము ఆడున్నాం ఆడే మాకు గంట గుడిచిస్తే మేము ఉంటాం, కానీ లేకపోతే మొత్తం పిల్లల తల్లులు ఉసురు ఇంకా తగిలి పాడైపోతారు. ఇల్లు ఇస్తామంటారు కదా మరి, వాడు ఇచ్చినాడు చచ్చినాడు వస్తుంది. ఇల్లు ఇచ్చేవాడైతే మమ్మల్ని ఎందుకు బజార్లు పాలు చేస్తాడు రోడ్లు పాలు చేస్తాడు మమ్మల్ని ఎట్ట
లేవలేని వాళ్ళు అనుకుండా ఇళ్లలో పని చేసి అప్పు తెచ్చుకొని ఆడ తెచ్చి ఏడ తెచ్చి మేము రేకులు వేసుకొని ఇల్లు వేసుకుంటే మమ్మల్ని రోడ్లు పాలు చేసిండు. ఓట్లు వేసి గెలిపించుకొని పోయి ఆడాడో కూర్చొని మమ్మల్ని ఇది చేసిండు. వాళ్ళకి తెలవకుండా చేయరుగా, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలవకోకుండా ప్రధానమంత్రులకు తెలవకుండా చేయరుగా. వాళ్ళు చేయబట్టాక మీ రోడ్ల పాలైంది. మమ్మల్ని ఏడిపెత్తండి కాబట్టి మా ఉసురు ఇంకో కొన్నాళ్ళకైనా తొలగిద్ది. ఇంతమంది పసిపిల్లగాళ్ళు అనక పెద్దోళ్ళు అనక ముసలోళ్ళు అనక మమ్మల్ని అల్లాడి చాకులు మేపుతుండు కాబట్టి మా ఉసురు ఇంకా తగిలిద్ది. ఇంకా ఇదైపోతారు. ఇంటికెళ్ళి ఇడికి ఎందుకు వచ్చినావు? ఇంటికెళ్ళి ఇడికి ఎందుకు వచ్చినావు నాన్న? వీడు ఏం చేస్తున్నావు? వీడికి ఎందుకు వచ్చినావు? అయ్యి వీడికి ఎందుకు వచ్చినావు? మెల్ల చెప్పు. వీడికి ఎందుకు వచ్చినావు? మీ ఇంటికాడ ఏమైంది? నిన్న మొన్న నువ్వు ఏడున్నావు? మీ ఇంటికాడ ఉన్నావు కదా నిన్న మొన్న, మళ్ళీ ఇప్పుడు వీడి ఎందుకున్నావు? ఏమైంది? వీడు ఎందుకు వచ్చినావు? వీడికి ఇంటికి పోవా? ఇల్లు గులగొట్టిరా? ఇల్లు గులగొట్టిరా? ఎందుకు గులగొట్టిరంట? పోలీసులు వచ్చి గులగొట్టిరా? ఎందుకు గులగొట్టిరు అట్లా? అడిగినాను ఎందుకు గులగొడుతురా? ఏమన్నారు? ఏమన్నారు నువ్వు అడిగితే? చెప్పాలి, ఏం కాదు చెప్పు. వీడియో తీస్తున్నాను, భయపడుతున్నా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? మరి చెప్పు, గట్టి చెప్పాలి. ఇల్లు ఎందుకు గులగొట్టిరంట? కూలగొట్టిరా? మీరు ఎందుకు కూలగొడుతురా అని అడిగిరా? ఏమన్నారు మరి? అడిగారు. ఏమంటలేరా? ఎంతమంది వచ్చారు పోలీసులు మీ ఇంటికి? నీకు మీ ఇల్లు అంటే ఇష్టమా? ఇప్పుడు మరి ఇల్లు పోయింది కదా, ఎట్లా? ఇల్లు పోయింది కదా, ఎట్లా మరి? ముంగట జరుగు. అయాన్, ఏం చదువుకుంటున్నావు? అమ్మ, ఏబిసిడీలు ఆలు 1 2 3 నేర్చుకుంటున్నావా? 1 2 3 కూడానా? ఇప్పుడు మొన్న మీ ఇంటికి పోలీసులు వచ్చిరా? ఇల్లు కూలగొట్టిరంట కదా? ఇప్పుడు మీ ఊర్లో ఎందుకు లేవు? ఇప్పుడు ఈడికి ఎందుకు వచ్చినావు? ఆడ ఊర్లో ఇల్లు కూలగొట్టిరంట కదా? ఎందుకు కూలగొట్టిరు తెలియదా? 60 రోజులు వచ్చారు మీ ఇంటికి? ఇంకా నేను ఇంటికాడ ఉన్నా. నైట్ వచ్చారా? పొద్దున్న ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, పోలీసులు తీసుకొచ్చారు కదా బయటకు. ఎందుకు వచ్చారంటే పోలీసులు మీ ఊరికి? ఉత్తనే వచ్చిరా? మీ ఇల్లు ఉందా ఇప్పుడు ఆడ? లేదంట కదా? లేదట ఇల్లు. ఏం చదువుకుంటున్నావు? ఏబిసిడీలు, స్మాల్ ఏబిసిడీలు, ఆలు 1 2 3 అవి కూడా చదువుతున్నావా? ఏ ఊరు మీది? ఇప్పుడు మన మీ ఇంటికి వచ్చిరా పోలీసులు? ఏం చేశారు ఇంటికి? ఇల్లు ఉందా ఇప్పుడు మీది? ఏడుంది? కూలగొట్టిరంట కదా? ఎందుకు కూలగొట్టిరు తెలుసా నీకు? ఎందుకు కూలగొట్టిరంట?
కూలగొట్టారు. కూలగొట్టిరా? ఎందుకో తెలియదా నీకు? తెలుసు. కావన్నా ఇల్లు మీకు అద్దా మరి? కావాలా? మరి ఎట్లా ఇప్పుడు లేదు కదా? ఇంకోటి ఉంది. ఉం? ఉంది. ఉందా? ఇంకా పోలేడా మీ అబ్బాయి ఆడికి? ఇల్లు చూడలేడు. నీ పేరేం పేరు నాన్న? నా పేరు చరణ్, నేను 4th క్లాస్ చదువుతాను. 4th క్లాస్. ఏ స్కూల్? లక్కీ కిడ్స్ స్కూల్. ఏమైంది మీ ఊరు కాడ? రోజు ప్రొద్దున ఉన్నా మీ ఇంటికాడ? 7 కల్లా 2000 మెంబర్స్ వచ్చి 9 మెంబర్సే ఇక్కడ ఉండాలా, హైకోర్టు ఆర్డర్ వచ్చింది, అందరు వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు అంటున్నారు. ఎందుకని అడిగిరా? ఎందుకని అడిగితే పోలీసులు ఏమో కొడుతున్నారు సార్. మళ్ళీ మా మమ్మీ వాళ్ళని సార్ అడిగితే కొడుతున్నారు. మళ్ళీ ఎందుకని అడిగితేనే కొడుతున్నారు. మళ్ళీ మీ సామాన్లు తీయమంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే సామాన్లు తీస్తున్నారు సార్. దాంట్లో కొన్ని సామాన్లు కూడా పోయినాయి, మా బుక్స్ కూడా పోయినాయి సార్. బుక్స్ కూడా పోయినాయా? ఎట్లా మరి? టీచర్ కొట్టదా నేను? మా మ్యామ్ వాళ్ళకి తెలుసులే కానీ మ్యామ్ వాళ్ళేమో వచ్చి పొట్లాలు కూడా పంచారు అక్కడ, పులిహార పొట్లాలు, అన్నం కూడా పెట్టారు. లేదని అక్కడ మాకు బుక్స్ కావాలి సార్. బుక్స్, ఒక ఇల్లు కావాలి సార్. ఇల్లు మరి ఎట్లా? ఇల్లు ఎందుకు కూలగొట్టిరంట మరి? అది అడిగితే ఏం సమాధానం చెప్పకుండా కూలగొడుతున్నారు సార్. మళ్ళా హైకోర్టు ఆర్డర్ అందరికి వచ్చిందిలే కానీ మా టీం వాళ్ళు ఏం చేశారు, పోయి వాళ్ళ పేర్లే రాసుకొని వచ్చి వాళ్ళు 9 మెంబర్సే ఉండాలంట. లేదని కాలనీ మొత్తానికి హైకోర్టు ఆర్డర్ వచ్చింది అక్కడ ఉండాలని. లేదని వీళ్ళు ఏం చేశారు, హైకోర్టు దగ్గరికి పోయి 9 మెంబర్స్ పేర్లే రాపించుకొని అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చేశారు సార్. మరి ఎట్లా ఇప్పుడు మీకు ఇల్లు ఎట్లా మరి? అది అడుగుతుంటేమో కొడుతున్నారు సార్. ఏడుంటున్నారు? ఆ రోజు నుండి ఏడున్నారు మీరు? ఇక్కడే ఉంటున్నాం సార్. ఇవాళతో 4 days సార్. 4 days ఇల్లేనే ఉంటారు? అన్నం పెడుతురా మరి? పెడుతున్నారు లేకనే టేస్ట్ బాగోట్లేదు సార్. ఒక్కోసారి ఏమో టేస్ట్ బాగలే, గొంతులోనే ఆగిపోతుంది సార్. ఒక్కోసారి గొంతులోనే ఆగిపోతుంది. ఎట్లా మరి? ఏమనుకుంటున్నారు మీరు? మొన్న ఏమంటారు మా మమ్మీ వాళ్ళు అయితే చూద్దాం, వస్తే తీసుకుందాం లేకపోతే రెంట్ తీసుకుందాం అంటున్నారు. లేకని మార్నింగ్ మొన్న నైట్ ఫుడ్ రాలేదని రాకేష్ అన్న వచ్చిండు సార్. ఆయన వచ్చిన కాడ నుంచి ఆయన ఫుడ్ పెట్టిండు సార్. ఫుడ్ పెట్టిండు. ఇప్పుడు ఎట్లా మరి? మరి అందరూ మీరు తప్పుగా పోయాడు పట్టుకురంట కదా ఇంట్లో? తప్పు కాదు సార్, వాళ్ళు మంచిగానే మాకు భూదాన్ బోర్డు పేదల కోసం అని ఇచ్చారు సార్. పేదవాళ్ళం పోయి అక్కడ ఉంటేమో కూలగొడుతున్నారు సార్. మీరు అందరూ ఉన్నోళ్ళేనంట కదా, పైసలు బాగున్నాయంట కదా మీకు ఇక్కడ? లేవు సార్, మేమే కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్. కూలి పని చేసుకొని మిమ్మల్ని చదివిస్తారు మీ అమ్మ వాళ్ళు? సార్. ఏం పని చేస్తారు డాడీ? డాడీ ఈనాడు ఆఫీస్లో చేస్తారు. ఈనాడు. మమ్మీ కార్ షోరూమ్లో. ఏదో ఒకటి జీతం చేసుకొని బతుకుతారు మీరు. ఇప్పుడు ఎట్లానంట మరి మీకు ఇల్లు? ఇల్లు రేవంత్ రెడ్డి ఇస్తేనే సార్. లేకపోతే ఇల్లు లేనట్టే? ఇల్లు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడనే ఉంటారా? ప్రాణాలు పోయినా కూడా ఇక్కడ ఉంటాం సార్. ఎలా కొడతారు మిమ్మల్ని? వస్తారా ఇక్కడ? మేము ఇక్కడే ఉంటాం సార్. వాళ్ళు ఎల్లగొట్టినా ఇక్కడ ఉంటాం సార్. ఎట్లుంటారు? మీ ఇష్టమా? అట్లా ఎట్లుంటారంట? అందరు పోయినా మేము ఇక్కడే ఉంటాం సార్. మీరు ఇక్కడనే ఉంటారు? పోయే ప్రసక్తే లేదంటవా? మరి గట్టి గట్టి చెప్పు. ఇల్లు ఇస్తావా గద్దె దిగుతావా అని? మరి ఇల్లు ఇస్తావా గద్దె దిగుతావా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా సీఎం? మరి ఆయనేనా ఇట్లా కూలగొట్టింది? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి కూలగొట్టింది. నీ పేరేం పేరు? నా పేరు ప్రీతం సార్. ప్రీతం. ప్రీతం, ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నా? ఏ క్లాసు? 3rd క్లాస్. 3rd క్లాస్. 3rd. ఎట్లా ఏమైంది ఆ రోజు పొద్దులు ఉన్నావా మీ ఊళ్ళో? ఏమైంది? ఎందుకు కూలగొట్టిరు? మా పార్టీ నాయకుల వల్లనే కూలగొట్టారు. మీరు కాంగ్రెసేనా? పార్టీ నాయకులు ఉంటారుగా, వాళ్ళ వల్లనే కూలగొట్టారండి. వాళ్ళ వల్ల కూలగొట్టిరా? వాళ్ళు తుమ్మల నాగేశ్వర వాళ్ళ కొడుకా? ఎర్రబాబు అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ వల్ల కూలగొట్టారు. అవునా? ఇప్పుడు ఏంది మరి? ఎట్లా ఇల్లు వస్తాయట మీ? మరి ఎట్లానంట? ఏమో తెలియదు, వస్తాయి అన్నాడు నిన్న కేటీఆర్ వచ్చింది. కేటీఆర్ వచ్చి వస్తాయి అన్నాడు. మరి ఎట్లా ఇండ్లు వస్తాయా మరి? వచ్చేటట్టు ఉన్నాయా?
ఏం చేస్తారు మీ డాడీ వాళ్ళు? మా డాడీ వైన్స్లో వర్క్ చేస్తారు. మమ్మీ? మా మమ్మీ కాలేజీలో వర్క్ చేస్తుంది. కాలేజీలో వర్క్ చేస్తారు. ఎట్లా మరి మంచిగా ఉన్నోళ్ళే కదా మీరు, పైసలు మత్తుకునే కదా, కట్టుకోవచ్చు కదా బయట. లేవు సార్. ఆడ ఉన్నోళ్ళు అందరూ ధనవంతులే ఉన్నారని అంటారు కదా, పైసలు ఉన్నోళ్ళే ఉంటారట సార్ కదా? కూలేసి 200, బాబా 300, 400 అవుతుంది సార్. అంతేనా? మరి ఎట్లా ఇప్పుడు పోతారా మళ్ళీ ఆడికి, లేదంటే ఇంకో దగ్గర ఇల్లు ఇస్తారా అట్లా? ఏమో సార్ తెలియదు సార్. ఇక్కడనే ఉంటాం. మానవులు పోయినా ఇన్ని ఉంటారా? వాళ్ళు అనమన్నారు అట్లా? మీరంటురా వాళ్ళని అనిపిస్తురా? నేనే అంటున్నాం సార్. మీరే అంటురా? ఇప్పుడు ఎట్లా మరి పోనీ రాని వెళ్ళగొడతారంటే ఇడికెళ్ళి కూడా మరి పోను సార్. పోరా? పోనీ పొమ్మంటే ఏం చేస్తారు? అసలు పోను సార్. ఇక్కడ మరి ఆడికెళ్ళి ఎందుకు వచ్చారు ఇళ్ళకి వెళ్ళి? అక్కడ కూలి కొట్టేసారు, పంపించారా? సామాన్లన్నీ బేరాలు తీసుకొచ్చి ఇక్కడ వేసారు సార్. ఆడికెళ్ళి పంపించేసి ఇడికి వచ్చారు. మీరు అన్నం పెడుతురా మరి? వస్తే పొద్దున టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, లేకపోతే లేదు సార్. లేకపోతే లేదు. ఎన్ని రోజులు అయింది ఇక్కడ? ఇప్పుడు మేము వచ్చి 4 days అయింది సార్. 4 days. ఓకే. నీ పేరు నాన్న? యశ్వంత్ సార్. ఏం చేస్తావు? చదువుకుంటాను సార్. వెంకటాపాలెం హై స్కూల్ సార్. వెంకటాపాలెం హై స్కూల్ సార్. ఏ స్కూలు? హై స్కూల్. ఏ క్లాస్? గవర్నమెంట్ సార్. 7th క్లాస్ సార్. 7th అను. ఏమైంది ఆ రోజు? ఏమైంది ఉన్నావు నువ్వు కూడా? సార్ ఏమన్నారు? ఆ రోజు నైట్ నుంచి పోలీసులు వస్తున్నారు, అది వస్తున్నారు అని కాపలా ఉండమన్నారు సార్. ఉంటే కొంతమంది పండుకున్నారు, కొంతమంది కాపలా తిరుగుతున్నారు సార్. అయితే 5ంటికి 4ంటికి నుంచి అందరిని లేపి కాపలా పెట్టారు సార్. పెట్టినాక కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ట్యాంకీకి వెళ్ళి నుంచి వచ్చి చుట్టుకుంటారు సార్. మళ్ళీ మేము వచ్చిన అటు నుంచి తిరిగి గాయత్రి మెస్ ఉంది కదా సార్, అటు పోలీసులు, రౌడీలు, గుండాలు మొత్తం వీళ్ళు వచ్చారు సార్. వీళ్ళు వచ్చి మీరు సామాన్లు చదువుకోండి, సామాన్లు చదువుకోకపోతే మళ్ళీ బాగోదని అన్నారు సార్. అన్నాక మేము అందరం సామాన్లు చదువుకున్నాం సార్. పోలీసులు చాలా మంది వచ్చారు సార్ బజార్కి. తర్వాత పేర్లు రాపించుకున్నారు సార్. మళ్ళీ ఇక్కడ ఇల్లు గోలగొట్టినాక మీరు ఇక్కడ ఉండాలని ప్లేస్ చూపిస్తామని అన్నారు సార్. మేము ఇక్కడికి వచ్చినాం సార్. మీ ఇష్టంతో వచ్చారా ఇక్కడికి? సార్ ఇష్టంతో వచ్చారా? బలవంతం ఏం చేయలేరా పోలీసులు? వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. భయమైందా? కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా సార్, అవి బండ్లు వేయించుకొని దెబ్బ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. మాకు తెలియదు సామాన్లు ఎట్టిపోయినాయి. మీకు తెలియదు. ఇష్టంతో వచ్చినట్టు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు సార్. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చారా? భయపడ్డారా పోలీసులకు మీరు? నీ పేరు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా వచ్చారు. బుల్లెట్ ప్రూఫ్స్ వచ్చినాయా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అన్నీ వచ్చినాయి సార్. అంటే లాఠీలు కూడా తీసుకొచ్చారు. ఆడవాళ్ళ దొంగలు ఉన్నారని వచ్చారు అంతమంది? ఎందుకు? ఏమో సార్. ఒక దాంట్లో 10 మంది దిగారు సార్. 10 మెంబర్స్ వచ్చారు సార్. ఒక ఇంటికి 10 మెంబర్స్ సార్. 40 చేసి వీళ్ళు కొక్రైన్ డ్రైవర్స్ మేము ఇది గోలగొట్టమన్నా రౌడీలను పెట్టి గోలగొట్టించారు సార్. పోలీసులు వచ్చారా, రౌడీలు వచ్చారు. పోలీసులు రౌడీలు అందరూ వచ్చారు. కొక్రైన్ డ్రైవర్లు మాకు బాధ వేసి గోలగొట్టమన్నారు సార్. అయినా కూడా రౌడీలు ఎక్కించి పోలీసు వాళ్ళు గోలగొట్టిపించారు సార్. పోలీసులు అందరు బయటికి తీసుకొచ్చారు సార్. లోపల ఇంట్లో కూర్చుంటాం మేము, బయట గుంజి బయట వేస్తున్నారు. హెల్త్ బాగాలేదు, కళ్ళు తిరిగి పడిపోతే అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు గట్టిగా. ఎందుకు ఏడుపు వచ్చింది మీకు? ఇల్లు పోయినా కదా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మేము హైదరాబాద్ లో ఫంక్షన్ ఉందని వెళ్ళినాం. అందులో ఇల్లు మొత్తం కూలి కొట్టేసారు. బారిస్ తోటి కరెంటు లేక నీళ్లు లేక ఎన్ని సంవత్సరాలు ఉన్నాం సార్ మేము. అట్లా సోలార్ పెట్టించుకుంటే అన్ని తీసి బయట వేసినారు. సోలార్ నీళ్లు లేకపోతే కొనుక్కోవటం 50 రూపాయలు పెట్టి. నాన్నకి ఏమైంది? నాన్నక ఎమ్మటే కళ్ళు తిరిగి రాళ్ళ మీద ఎమ్మటే పడిపోయిండు. కళ్ళు తిరిగి ఎమ్మటే కింద పడిపోయిండు. మళ్ళా నీళ్లు తాగి కొన్ని
వాళ్ళ మీద వీళ్ళ నాన్న పట్టాడు హెల్త్ బాగాలేక ఎనర్జీ కూడా తగ్గింది. అయినా కూడా ఏమో ఇచ్చిపెట్టలేరు. పూలు కొట్టేసిరు. ఏం చెప్తారు మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? చెప్పాలి తర్వాత ఏదో ఒకటి. ఏమని చెప్పాలి? మా ఇల్లు ఎప్పుడు కావాలా, మాకు ఒక బడి కావాలా, ఒక స్కూల్ కావాలా, మాకు బుక్స్ కావాలా. నా బుక్స్ కనిపోయినాయి సార్, చదువుకున్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్ దగ్గరికి. ఇల్లు కావాలి, బుక్స్ కావాలి, స్కూల్ కావాలి, హాస్పిటల్ కావాలి. డాడీ ఓకే. ఇంతకుముందు మాకు బస్ వచ్చేది సార్. ఖమ్మం వచ్చినాం. ఖమ్మంలో మాది కొత్త లింగాలు అయితే ఖమ్మం వచ్చినాం. మాది ఖమ్మం జిల్లే. అయితే ఖమ్మం వచ్చి ఖమ్మంలో అమ్మాయిలు పని చేసుకున్నాం. నాకు 2 కొడుకులు సార్. ఆడ మామూలు చిన్న ఇల్లు ఉంటే ఇల్లు కూలిపోయింది. పేదవాళ్ళు పరిస్థితి భూమి చెంటు భూమి లేదు, మాకు అసలు ఏం లేదు, ఆస్తులు లేదు, సొమ్ము ఏం లేదు. ఖమ్మం వచ్చిన తర్వాత ఇట్లా సంగతి ఇట్లా నవోదయ కాలనీలో భూదాన భూములు ఉన్నాయంట. అంటే మేము ఆడ పోయినాం. పోయి 2013లో ఆర్డర్ వచ్చిందంట. 2014లో మేము వచ్చినాం. అయితే 500 ఇచ్చాను నేను. ఒక 500 రూపాయలు కట్టిన. ఎందుకంటే ఈ కరెంట్కి నెలకి ఏమైనా ఉంటే అది ఖర్చుల కోసం 500 కట్టిన. 500 కట్టిన తర్వాత ఇక సరే మనోళ్ళు రోడ్లు గీట్లు ఏమి లేవు కదా, ఆ నీళ్ళ ట్యాంకీ లేదు, నీళ్ళు లేవు, కరెంట్ లేదుగా, సోలార్ల కోసం ఆ మనిషికి ఒక 500 మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని 500 1000 వేసుకొని సోలార్లు తెచ్చుకున్నాను. ఏం పని చేస్తావు? నేను కూలి పనే సార్. కూలి పని ఏదో ఒక చిన్న పనులు చేసేటోళ్ళే. ఆ తర్వాత నేను ఈరోజు కళాకారుని డబ్బు కొడతాను. నేను కళాకారుని. మేము గౌడ్స్ అయినా కూడా నేను కళారంగంలో పోతా. నేను దేవుడు భజనలో కానీ ఈ మన జానపద సంఘంలో కూడా నేను చేస్తా. అన్ని పార్టీలకు కూడా మేము చేసేది. పార్టీలకు చేసినాం, కాంగ్రెస్ కూడా వేయచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మరి ఏమైనా బాధ అనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చిన కాంచే మేము నాశనమైన సార్. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కొంచెం నయమే, మాకు కరెంట్ ఉంది, కొద్దిగా పర్లే, నీళ్ళు కూడా ఆయన చూసినట్టు వదిలిపెట్టిండు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన కాంచి ఇల్లు కూల్చుడే తప్ప మా అయితే మేము కళ్ళలో కూడా అనుకోవాలి, పోవనుకున్నాం. ఎట్లా అంటే ఇది భూదాన భూములు కదా, ఇది ప్రభుత్వ భూములు కాదు కదా, ఇది ఒకళ్ళు దానం ఇచ్చిన భూమి. ఇది వినోబా ఆచార్య గారు మాకు దానం ఇచ్చిండు. 1970లో 50లో వచ్చింది ఇది ఈ భూమి. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడేనండి, తెలంగాణ ఇడిపోయినప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడే. అప్పుడు కలెక్టరేట్ కూడా రాలే, మేము వచ్చినప్పుడు కలెక్టరేట్ రాలే. మేము వచ్చినాక 5-6 ఏళ్ళకి ఆ కలెక్టరేట్ వచ్చింది. ఫస్ట్ మేమే ఉన్నాం, కలెక్టరేట్ కూడా రాలే. ఆడ అదొకటి. అది ఉందిగా, మన నేషనల్ హైవే పోతుంది. ఆ నేషనల్ హైవే పోతుంది కాబట్టి ఆ రేట్లు పెరిగినాయి. ఇలా అసలు ఇటు కట్టుకోర్రు. ఇది అంతా మొత్తం మోసం దగా చేసి మమ్మల్ని కూల్చి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారండి. సరే ఒక రోజు నోటీస్ ఇచ్చి, అరే బాబు మీ సంగతి అని చెప్పొచ్చుగా. 10,000 మంది పోలీసు వాళ్ళు తీసుకొచ్చి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు, వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరు కలిసి 10,000 మంది వచ్చారు. కనీసం మాకు ఇటు సంగతిరా బాబు, మీ సామాన్లు ఏమైనా చూసుకోండి, మీరు వెళ్ళిపోండి రా అంటే, సరే అసలు ఏం జరిగినో ఏమో మా బాధ మేము పడదు, అసలు మేము పోంగోడు కానీ మా ప్రాణమైన మేము పోము. కానీ అంతకు మించిన ఒక ఎమర్జెన్సీ పెట్టిండు. మీరు అందరూ ఒప్పుకురంట కదా ఖాళీ చేయడానికి? మేము ఒప్పుకోలేదు సార్. లేదు, అమ్మతోడండి, అబద్ధం అవసరం లేదు. మా జీవితాన్ని మేము ఎందుకు ఆకలి చేసుకుంటామండి? ఇప్పుడు మాకు గతి లేకనే మేము అడిగి పోయినాం. ఏదో పాపం గ్రామీణ పేదల సంఘం ఉండబట్టి ఉండబట్టి మా కాడ కల్పించారు, ఆశ్రయం కల్పించారు. ఆ సంఘంని దొంగలు అంటారు? లేదు, దొంగలు కాదు, పాడు కాదు, వీళ్ళు దొంగలు వీళ్ళు. ఈ కూల్చిలోళ్ళు, ఈ ప్రభుత్వం దొంగ, వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళు కొద్దిగా పావులపేట తీసుకున్న మాట నిజమే. ఏంటికి తీసుకున్నట్టు ఆ పైసలు కూడా? ఈ కరెంట్ లేదు కదా, ఆ పూవరాజయ్య గారు ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము స్తంభాలు వేసుకున్నాం. ఆయన ఏమన్నా పాపం పోపు చూసి చూడట్టు వదిలిపెట్టిండు. అది మాలేక వాళ్ళు బతకని, పేదవాళ్ళు బతకని వదిలిపెట్టిండు. ఆయన మాట్లాడాలి. అప్పుడు ఏం చేసినామంటే స్తంభాల కోసం తలాయిని వేసుకున్నాం. ఇప్పుడు కోర్టు ఖర్చులు ఉన్నాయి. మరి ఇప్పుడు సంఘం మీద కేసు పెట్టేటట్టు కదా? పెట్టితే తప్పండి. మేము దాని విషయంలో మేము ఖండిస్తాను. సంఘం మీద తప్పది, అది రాంగు. ఏంటంటే ఇట్లా డబ్బులు తీసుకొని వచ్చి ఇసుగు చేస్తే, ఈ చికా చేస్తే, ఈ అంతా పోలీసు వాళ్ళకి, తర్వాత అధికారులకు అందరికీ ఇది పోతే, దీని మీద వీళ్ళ మీద బదనం వేసి ఈ మాయ చేయొచ్చు అని ప్లాన్తో చేశారు చికాకు. అంతగా తప్ప వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చూపియమనండి, ఎవరి దగ్గర తీసుకొని చూపివ్వండి. తీసుకొని అంటున్నాడు. 8 సంవత్సరాల నుంచి ఏం చేసినాడు? 8 సంవత్సరాల నుంచి అంటున్నావుగా. మేము వచ్చింది 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి ఏమన్నా ఎప్పుడు కూడా అనలే మమ్మల్ని. మరి ఇవాళ అట్టా తీసుకొచ్చి చేశారు. ఇది కావాలని కుట్రపూర్వకంగా చేశారు తప్ప ఈ పేదోళ్ళు ఆడ రేటు కల్లా భూమి, బాగా రేటు కల్లా భూమి. అది ఒక కుంట, ఒక గజం 40,000 నుంచి 50,000 నడుస్తుంది ఒక గజం. అయితే 100 గజాల జాకి దగ్గర 40-50 లక్షలు చేసింది. అది వీళ్ళకి ఎంత రేటు ఎందుకు? వీళ్ళకి బోలేని లంచోడుకులు, వీళ్ళు బోలేని లంచోడు, వీళ్ళకి వీళ్ళకి అని వాళ్ళు కుమ్మకాయ మాట్లాడుకొని
కాంట్రాక్టర్లను ఈ మంత్రులు మాట్లాడుకొని చేశారు. కోర్టు కానించి కూడా తీసుకొచ్చి సీసీఎల్ వచ్చిందన్నాడు. సీసీఎల్ ఇస్తానికి ఎవరు సీసీఎల్ ఇస్తానికి ఎట్లా ఏ లెక్క ప్రకారం నుంచి సీసీఎల్ మేము సీసీఎల్ కూడా పెట్టినాం అప్లికేషన్లు సీసీఎల్ కూడా పోయినాం. సీసీఎల్ పోయినా కూడా తీసుకుండు మాకు నోటీస్ ఇవ్వాలి సీసీఎల్ పెట్టేప్పుడు. కనీసం నోటీస్ ఇస్తే మేము మాట్లాడకపోదు. నోటీస్ మీరు నిద్రలు ఇవ్వక ముందుకే ఇండ్ల మీదకి వచ్చారు. దాదాపు 10,000 మంది దాకా పోలీసులు వచ్చారు. ఏమనిపించింది అప్పుడు? ప్రభుత్వమే ఆదుకోవాల్సింది మీ మీదకి అంతమంది వచ్చారు. ఏమనుకున్నారు మీరు? మేము అసలు అదురుకొని అసలు కొంతమంది హాస్పిటల్కి పోయారు సార్. బీపీ డౌన్ అని కింద పడిపోయారు కొంతమంది. కింద పడిపోయి నాకేం గుండె ఆపరేషన్ సార్. ఇక్కడ గుండె ఆపరేషన్ అని అసలు నేను నాకు బీపీ రేజ్ అయ్యి అసలు చచ్చిపోతాను అనుకుంటే మా ఊళ్ళు తీసుకుపోయి వెంకటాపాలెం ఉంది. ఆడ దాని దగ్గర పట్టు వెంకటాపాలెం ఉంది. పొత్తిపోయినా కానీ మనిషి బతకాలని చెప్పి మా ఊళ్ళు గబ్బగా మా పిల్లగాడు వచ్చి మూట కట్టుకొని తీసుకుపోయి ఆ వీడియో లేదు నా దగ్గర. కానీ మనిషి బతకాలి కదా ముందగాలని మా పిల్లగాడు ఎత్తుకొని పోయి భుజం ఎత్తుకొని తీసుకుపోయి వెంకటాపాలెం పోయి ఆరంపేట డాక్టర్ దగ్గర పోయి 2 సూదులు వేసాడు. నీ సూదులు కూడా వేయకూడదు, మీ గుండె ఆపరేషన్ ఆయనకి గుండె ఆపరేషన్ మళ్ళీ నా మీద పడింది అంటే మా వాడు సంతకం పెడితే ఈ అబ్బాయి ఎత్తకపోయి నన్ను వెంకటాపాలెం పోయి తీసుకుపోయి నన్ను హాస్పిటల్ చేర్చిండు. ఆయన తెల్లవారుజామున 3 గంటలకే వచ్చినాయి. ఇండ్లు వస్తా అని చెప్పి చెప్తున్నారు మీకు. అందరికీ అట్లా ఇండ్లు మరి కొంతమందికేనా? వీళ్ళు నా పేరు ఒకటే వచ్చింది. నా పేరు ఒకటి వచ్చింది. నాకు 2 కొడుకులు. వాళ్ళవి కూడా ఆడనే ఉన్నాయి ఇల్లు. నా ద్వారా వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు. మొత్తం ఆ 3 ఇల్లు పోయినాయి. నా చిన్న కొడుకు పోయింది, పెద్ద కొడుకు పోయింది. మా పెద్ద అబ్బాయికి 2 పిల్లగాళ్ళు. వాళ్ళకి లేదు ఏం లేదు. నా దగ్గర ఆస్తి ఉంటే వాళ్ళకి ఇద్దును. నా దగ్గరే లేదా ఆస్తి లేదా. వాళ్ళు అప్పు తీసుకొచ్చి ప్రైవేట్గా టీచర్ చెప్తాడు. 3 పొద్దులకు ఇల్లు ఇచ్చి మీకు కొట్లాడ చేస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, ఒక కుటుంబంలో ఎంతమంది మీకు ఇల్లు, మీకెందుకు ఎంతమందికి ఇల్లు అని జాయింట్ కలెక్టర్ గారు అంటాడు. ఇప్పుడు వచ్చి కొన్నదైతే ఇండివిజువల్గా కొన్నారు కదా, అది వేరే సార్. అసలు ఎవడు ఇల్లు వాడే వాళ్ళు ఏర్పడరు. నాకు సంబంధం లేదు వాళ్ళతో. పేరు ఒకటే, ఇంటి పేరు. కానీ నాకు పెద్ద కొడుకు 2 పిల్లగాళ్ళు. నాకు చిన్న కొడుకు ఏరే పిల్లలేరు. ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది. ఆ కడుపుతో అమ్మాయి ఉన్నా కూడా బయటికి పోదామన్నా కూడా భయం అయింది అమ్మాయికి. కడుపు వేసుకొని వచ్చింది. ఏం చెప్పాలన్న సంబంధం లేక ఏడుపు ఒకటే తక్కువ సార్. ఏడ్చినాం, వలవల ఏడ్చినాం. నేను లాస్ట్కి చచ్చిపోదామంటే మా వాడు అంటే ఏ వద్దు నాన్న చచ్చిపోవద్దు, ఏం వద్దు, పోతే పోయిన ఏం చేస్తాం, ఈ రంగా ప్రభుత్వం ఇది, ఈ దొంగ ప్రభుత్వం ఇది, మనం చచ్చిపోవాలి ఆయన, ధైర్యం కలపడదాం. మన గ్రామాల పేద సంఘం మనకు అండగుంది, మనం మాట్లాడదాం. ఇది మనకు అన్ని హక్కులు ఉన్నాయి. మనకి హైకోర్టు ఆర్డర్లు 6 ఆర్డర్లు ఉన్నాయి. మనకు ఆర్డర్లు ఉన్న తర్వాత అవి వాళ్ళ పిటిషన్ వేద్దాం. అయితే నిన్న కేటీఆర్ గారు వస్తాడని చెప్పి నిన్న కాస బోవాలు కనుక మంచిగా పెట్టిండు, శుభ్రం చేసిండు. ఇవాళ ఇప్పుడు వచ్చిండు, ఆయన ఇప్పుడు వచ్చి ఏం చెబుతుండు, చదువుతుండు. మీ కుటుంబంలో 3 పేర్లు ఉన్నాయి, మీ ముగ్గురికి ఇస్తానంటే 3 పేర్లు ఒకటే ఇచ్చేది అని ఆయన అంటాడు. ఇది నా పేరు రాజేష్ అండి. ఏమైంది ఆ రోజు మీ నాన్నకి? ఏమైంది? మా నాన్నకి ఇట్లా గుండె ఇంతకుముందు స్టంట్లు పడ్డాయండి. మనం ఎంతో కష్టపడి మేము వేసుకొని ఇల్లు చూసి అన్ని కొలగొడుతుంటే తట్టుకోలేకపోయి ఇంత గుండె నొప్పిలాగా వస్తే నేను హాస్పిటల్కి తీసుకు వెంకటాపాలెం దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మటే డాక్టర్ దగ్గర తీసుకుపోతే మీరు టెన్షన్ పడకండి, సూదులు టెన్షన్ పడకండి, ఆల్రెడీ మీరు హార్ట్ పేషెంట్ కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడకూడదని చెప్పారండి. అందుకోసం మా నాన్న కోసం నువ్వేం టెన్షన్ పడకని చెప్తా ఉంటాను. అదండి, ఎందుకంటే కట్టుకొని ఇల్లు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రైవేట్గా ట్యూషన్ చెప్తానండి, ట్యూషన్స్ చెప్తాను. ఎట్లా మీ ప్రాంత పిల్లల పరిస్థితి ఎట్లుంటుండే? అంటే కరెంట్ లేని గ్రామము, ఇన్ని అంటే దాదాపు 80 సంవత్సరాల దగ్గర స్వతంత్రం వచ్చి ఇంకా కూడా ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక టీచర్గా, సరే ట్యూషన్ చెప్పిన టీచర్గా నువ్వేమనుకుంటావు ఆ గ్రామం గురించి? ఆ గ్రామం గురించి కలెక్టర్ ఆఫీస్ ఎంతో దగ్గర లేదండి. ఒక 300 మీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ చూడట్లేదండి. కలెక్టర్కి ఏమనిపిస్తుందండి, కనీసం వసతులు కూడా, మౌలిక వసతులు కూడా లేకుండా, కరెంటు లేకుండా అక్కడ ఉన్న పిల్లగాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. హోంవర్క్ చేసుకుందామన్నా కూడా హోంవర్క్ లేదు. వాళ్ళ టీచర్లు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొడతా ఉంటారు. ఎందుకు హోంవర్క్ చేయట్లేదంటే ఒక చిన్న సోలార్ లైట్ అంటే ఓన్లీ తినడం వరకే పనికి వస్తుంది, కానీ కూర్చొని చదువుకోవడానికి అదంతా విజిబుల్గా ఉండదండి, కరెక్ట్గా ఉండదు. అది ఓన్లీ ఇంటికాడ అక్కడ స్కూల్లో చదువుకునే టైంలో వీధి దీపాలు ఉన్నాయి. కనీసం గాంధీ టైంలో కూడా వీధి దీపాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. కలెక్టర్ వెనకాలనే ఉన్నామండి మేము, కలెక్టర్ ఆఫీస్ వెనకాలనే ఉన్నాం. కనీసం వాళ్ళ మౌలిక వసతులు, ఎందుకంటే అక్కడ మన ఈ ప్రభుత్వం సహాయం చెప్పితే ఇంకెవరు చేస్తారండి? ఎవరు చెప్పుకుంటామండి? మేము ప్రభుత్వం కదా మనకి సహాయం చేసేది. మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే ఎవరి దగ్గర పోవాలి? మేము అందరికీ రాజకీయ నాయకులకు కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళ పిల్లలకు కానీ మనవాళ్ళకి కానీ రకరకాల పార్టీలు పదవులు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. పేదవాడికి మాత్రం 100 గజాలు జాగా ఉంటుంది తప్పండి. పేదవాడికి 100 గజాలు ఇల్లు ఉంటుంది తప్ప. చూడండి, మీ అరువులం కాదో చూడండి, పరీక్షించండి. మాకేమైనా ఉన్నాయా? అక్కడ మేము మా ఊర్లో ఉంటే మాకేం లేవు అని ఇక్కడికి వచ్చి పట్టణానికి వచ్చి ఏమైనా మా బతుకు కోసం, నీ పిల్లల చదువు కోసం, దానికోసమని ఉంటున్నాం. ఏదో పనికి వెళ్తూ చేసుకుంటూ. మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరా ముందు? కూల్చేటప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి.
కనీసం ఇది కూల్చేటప్పుడు మరి ఏదైనా నోటీస్ అని ఇస్తారు, కానీ కనీసం ఏ నోటీసు కూడా లేకుండా మమ్మల్ని ఇంటింటికి కనీసం ఒక స్టిక్కర్ అని అతికిచ్చి ఇది మీది పరిస్థితి, ఇది కుదరదు, ఇది కష్టం కట్టుకోకూడదు. కొంతమంది లక్షలు పెట్టి కట్టుకుంటారు, 20 లక్షలు 30 లక్షలు పెట్టి కట్టుకుంటారు. కొంతమంది లేని వాళ్ళు ఒక 5-6 లక్షలు, నేను ఒక 2 లక్షల దాకా నాకు ఖర్చు అయింది. మరి వాళ్ళందరికీ కూడా మరి నోటీస్ ఇచ్చి కనీసం ఉరిసి చేసేటప్పుడు కూడా ఈరోజు రేపు చనిపోయేటప్పుడు కూడా నీకు చివరి కోరికని అడుగుతారు కదా. మరి ఇప్పుడు మరి కనీసం మరి ఇన్ని కూల్చేది ఈ పేదవాడి ఇల్లే కదా మనకు కావాల్సింది. పేదవాడికి సొంత ఇల్లు కాలే చాలా ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు మరి ఒక ఇంటిని కూల్చేస్తున్నావు, వాడి కళల స్వప్నాన్ని కూల్చేస్తున్నప్పుడు మరి నీకు ఇది కరెక్ట్ కాదు, చేసిన తప్పు అనుకుంటే మరి గవర్నమెంట్ మరి చెప్పాలి కదా. గవర్నమెంట్ చెప్పి మరి నోటీస్ చెప్పాలి కదా. ఎవరికో చెప్పినమని చెప్పడం కాదు కదా, మాకు అక్కడ నోటీస్ ఇవ్వాలా అంటే ప్రతి ఇంటికి తిరిగి నోటీస్ ఇచ్చి కరెక్ట్ కాదు ఇది అని చెప్పాలి. మరి ఇంత అది కరెక్ట్ కాదన్నప్పుడు 20 లక్షలు కట్టుకుంటున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు, కట్టుకున్న దాకా ఉంది అని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు? అది కరెక్ట్ కాదు. మీ డిమాండ్ ఏముంది? మీరే సహకరించారు ఇండ్లు కూలగొట్టడానికి అని చెప్పి చెప్తారు. మరి మేము సహకరిస్తామండి. మా ఇల్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు లేదండి, ఎట్టి పరిస్థితి లేదండి. 2000 మంది పోలీసుల పైన వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తే మేము ఏం చేస్తామండి? మీరు ఒకవేళ ఒక్కళ్ళు ఎవడైనా ఎదురు తిరిగితే మీ మీద క్రిమినల్ కేసు పెడతామని చెప్పారండి. ఆడ పోలీసులు మాకు ఎన్నిసార్లు చేస్తున్నారండి మైక్లో. మరి మేము ఏం చేస్తామండి? చదువుకున్న వాళ్ళం, మా జీవితాలు మళ్ళీ తర్వాత పాడైపోతుంది ఉద్దేశంతో, క్రిమినల్ కేసులు అయితే బాగా పాడైపోతున్న ఉద్దేశంతో మేమేం ముట్టుకోకుండా అట్నే ఉన్నాం. మేము ఏం చేస్తామండి? ప్రేక్ష పాత్ర వహించడం చూస్తూ ఉన్నాం అంతేగా. అది నిస్సాయితులు అయిపోయారు అక్కడ, నిరాశ అయిపోయినాడు. మేము ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకటైనప్పుడు సామాన్యులు మేమేం చేస్తామండి? న్యాయం చేసిన ప్రభుత్వమే మమ్మల్ని ఇట్లా కాటేస్తే మేమేం చేస్తామండి? ఏం చేయలేదు. ఫైనల్ మీ డిమాండ్ ఏంది? ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆశ పెడతా ఉన్నారు. అది కూడా ఎట్లాంటి అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి 12 రోజుల తర్వాత ఇస్తారు, మళ్ళీ లీస్ట్ వస్తుందంటగా. అదేనండి, 15 రోజుల తర్వాత మేము ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో మరి అదే 15 రోజుల తర్వాత ఇండ్లు కూలగొడితే అయిపోతుంది. అదే కదా, అదే 15 రోజుల తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పి అప్పటిదాకా మీరు అక్కడ ఉండండి, మీకు మాత్రం అన్నిటి మీకు చేస్తామని చెప్తే మేము విడిపోవాలి. ఇప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్ళాలా? అదేదో 15 రోజుల తర్వాత మాట్లాడుతుంటున్నారు కదా మీరు చెప్పినట్టు కదా. అది మరి ఆ తర్వాత పని చేస్తూ తర్వాత నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న వారికి నష్టపరిహారం ఏదైనా చేసి మరి మీకు వేరే చోట ఇస్తామని చెప్తే మేము అప్పుడు పరిస్థితి ఏదో ఉండదు. కావాలని కూలగొట్టి కావాలని చేసి కొంతమంది తొత్తుల కోసం, కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు ఉన్నారు మీకు, మీ ప్రాంతానికి 3 మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోట ఈ ఖమ్మం అని చెప్పి చెప్పుకుంటారు. మీకేం బహుమతి ఇచ్చింది? మాకు ఇచ్చిన బహుమతి అండి మార్పు రావాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నామండి. మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ మా జీవితాలు ఈ స్థితికి మారిపోతే మేము కలవడం అనుకోలేదండి. ఇంతటి ఘోరమైన మార్పు మేము కలవడం అనుకోలేదండి. 3 మంత్రులు ఉన్నా కూడా కనీసం పేదవాడికి ఒక 100 గజాల ఇల్లు స్థలాన్ని ఇవ్వడానికి ఇంత రాజకీయం ఇంత చేస్తున్నారండి. అదే పేదవాడు ఎప్పుడు ఇంతే ఉండాలి. 62 ఎకరాల 7 గుంటలు ఉందండి. మొత్తం స్క్రీన్ మింగట కేవలం 32 ఎకరాలు అని ఒత్తి మరీ చెప్తా ఉన్నాడు. 31 ఎకరం అని చెప్పేసి ఏంది దీని వెనక మతలబ్ ఏమి ఉండొచ్చు? మతలబ్ ఏంటంటే కింద 32 ఎకరాల స్థలం వరకు మేము గుడిసి తీసుకున్నామండి. కింద కూడా అర్హులైన వారికి మేము వేసుకుంటున్నప్పుడు ఏం చేశారంటే ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం కూడా అది కూల్చేసింది. కూల్చేసిన తర్వాత దాని జోలికి వెళ్ళలేదు. అక్కడే 32 ఎకరాల వరకు మాత్రమే మేము గుడి చేసుకుని ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ పేదవాళ్ళు ఉంటే మా ఆటలు సాగవు, పేదవాళ్ళు ఉంటే మా భూములకి వాల్యూ ఉండదు, మేము ఎట్ల పరిస్థితులు వీటిని తీసేయాలా అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ మాఫియా తొత్తులుగా మారి ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించి, ఎందుకంటే నేను ఆర్డీఓ గారిని ఎమ్మెల్యే సస్పెండ్ ఎందుకు చేశాను? మరి తప్పు లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో తగినట్టు తప్పు లేనప్పుడు ఎందుకు ఆర్డీఓ గారిని బదిలీ చేశారు? దానికి కారణం ఏంటి? ఓకే, చూసారు కదా, ఏదైతే రాత్రికి రాత్రి హుటాహుటిన ఆర్డీఓ గారు ట్రాన్స్ఫర్ అవుతారు ఈ ప్రాంతం నుండి. ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్దాల మేడల చూపియనికి పేదోళ్ళ గుడిసెలు కనబడితే ఆ భూమికి విలువలు ఉన్నాయని చెప్పేసి అందరినీ హుటాహుటిగా అక్కడి నుండి ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కొంతమంది పేర్లు లిస్టులో రాస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, నమ్మబలికి ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మరి గతంలోనే ఇండ్లు ఇచ్చిన తర్వాతనే అక్కడ నుండి ఖాళీ చేపిస్తే బాగుంటుండే కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అనేక మంది డబ్బులు కూడా కట్టుకొని చేసినటువంటి గిట్రామా, ఏం పేరు నీ పేరు? మంగమ్మ, ఏం చెప్తుంటావు? ఏం లేదక్క, బేరం చేసుకుంటా, కంకుల బేరం. రోడ్డు మీద కంకులు అమ్ముకుంటూ కూర్చుంటావు అంతే. ఏం పని ముసలి కాళ్ళు పోయినాయి, ఏం పని చేదగా. ఆయన నువ్వే దాదాలి? నేనే దాదాలి. ఏంది మరి ఇప్పుడు ఏం పెట్టి తాస్తావు? మరి ఏం లేదు, ఇక ఏం లేదండి. వచ్చే పైసలు కిరాయిలకు కూడా కాదేమయ్యా. ఏం చేయాలి సార్? అవి వచ్చే రోజు 200, 300 వస్తాయి. అవి వచ్చే తిండికి వెళ్ళాలి, అన్నిటికి వెళ్ళాలి. తిండికి వెళ్ళాలి, మందులకు బిందులకు అన్నిటికి వెళ్ళాలి. ఇలుగులో ఇప్పుడు నీకేమైనా చెప్పిరామ్మా? ఏం చెప్పారు? ఇక నలుగురితో పాటు ఇక వాటి వస్తా అంటే భయమే వెళ్ళాలంటే ముందే కళ్ళు లేవు ముసలి భయపడ్డారు, భయపడి వెళ్ళి ఇచ్చారు. ముసలిని చదువుకున్నా ఇటు ఇల్లు చదువుకున్నా అన్న టెన్షన్ నీకు. ఏం చెప్తున్నావు మరి? నువ్వేమనుకుంటున్నావు? మరి మా ఊళ్ళో అంతే ఏమనుకుంటా అంతే. మా తమ్ముడు ఆయన వెంకటశాలం
అందరు మామూలతో ఏం మాట్లాడితే ఆ మాట్లాడతాను బయటికి వెళ్ళాను. బయటకు వెళ్ళారు. పోలీసులు ఎంతమంది వచ్చిరామో దాదాపు? చాలా మంది, అంతమందిని లెక్క లేరు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. కంటి చూపు మీద కాలే కనబడచ్చు. అట్ట ఉన్నారు. భయమైందా? భయం అయింది. మరి ఏం చేస్తాం, ఏడ వదిలిపెట్టి వెళ్ళి వచ్చారు. ముసలి ఉంచారు కదా, ఎందుకు ఎన్ని రోజులు ఉంచారంటే మిమ్మల్ని? ఏమో సార్ మా వాళ్ళు ఉండరు. ఇక నేను ఇంటికి తీసుకుపోయాను. ముసలి ఎక్కడ ఉంటే బాత్రూమ్లకి దానికి బాధ అయిద్దని ఆడ బిడ్డ ఉంటే బిడ్డ కాడ 2 రోజులు బిడ్డ దగ్గర ఉన్నాం. బిడ్డలు కూడా ఎన్ని రోజులు తాగుతారు? మళ్ళీ మీరు ఉండండి. మేము వండుకోవాలి. చిన్న పెద్ద గూడు ఉండాలని చూసుకుంటే ఆ గూడు కూలిపోయింది ఇప్పుడు. అంతే సార్, అంతే అందరు గట్లే కూడా నాశనం చేశారు. ఇగో ఇది పరిస్థితి. ప్రభుత్వం ఆలోచించాలి. 3 మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మా కష్టాలు పోతాయని చెప్పేసి అనుకొని ఓట్లేసిరు వీళ్ళంతా కూడా. ఖమ్మంలో వేరే పార్టీకి అవకాశం లేకుండా పూర్తిగా కాంగ్రెస్ని ఎన్నుకున్న ప్రజలు ఇలా రోడ్ల మీద పడ్డారు. ఒక కళ్ళు కనిపించినటువంటి ముసలాయనని దాదుకుంటూ కంకులు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంది. కొడుకులు ఏమన్నా ఉన్నారా? 5 ఆడపిల్లగాలి. 5 ఆడపిల్లలే. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏ బిడ్డ దగ్గరికి పోతే ఏ బిడ్డ తాస్తుంది, ఏ అల్లుడు తాస్తాడు? వాళ్ళ బతుకులంతా రోడ్డు పాలు చేసిరు మొత్తం మీద. రేపు ఇల్లు లేదంటే ఏదైనా జాగనో ఉంటే ఆ జాగాశ కన్నా వాళ్ళని వచ్చి సచినకరణ పెట్టనీకన్నా వస్తుండే. ఇప్పుడు ఎటు లేకుండా వీళ్ళ బతుకులు ఆగమైతే చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి ఎంతమంది శాపనాలు ఈ ప్రభుత్వానికి తాకుతాయో ఒకసారి ఆలోచించాలి. ఆమె ఈరోజు ఒక రూమ్ రెంట్ తీసుకోవాలన్నా ఆ కంకులు అమ్ముకొని అయితే కట్టుకునే పరిస్థితులు ఉండదు. ఇక ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇళ్ళు గోలగొట్టారు సారు. ఇళ్ళల్లో పనులు చేసి నానా బాధపడి కట్టుకున్నాం సారు. కట్టుకుంటే ఇళ్ళు గోలగొట్టారు. వాటిని చదువుకోవడానికి కూడా టైం లేదు. మీరే దొంగతనంగా వచ్చినట్టు కదా? మేము దొంగతనం ఎక్కడికి వచ్చినాం సారు. ఆ ఇళ్లలో భూదాన భూమి అని మమ్మల్ని ఏరియా వాళ్ళు లీడర్లు భూదాన భూమి, మీరు ఇళ్లలో కిరాయిలు కట్టలేరు, మీరు ఇళ్లలో పని చేసుకుంటే మీ పిల్లల్ని బతికించుకోలేరు, ఆడుండి మీ పనులు చేసుకొని ఇంత అన్నం తిని అందులో వండండి అని వేరే వాళ్ళు భూదాన భూమి అని ఆడుంచారు సార్. మమ్మల్ని ఉంచితే 10 సంవత్సరాల నుంచి లేపని వాళ్ళు మొన్న వచ్చి లేపారు గోలగొట్టి. నీళ్ళు లేవు. అందరం అన్నా కూడా గుంజి అవతల బారి నొక్కారు. బొచ్చల మీద తొట్లు కొద్దిగా మట్టి పోసారు, చెందారు. ఒక్క సామాను కూడా గుంజుకొని లేదు. మళ్ళీ మేము కొన్ని తీసి ఆడైతే మున్సిపాలిటీ వాళ్ళు కాగితాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఎరుకొని పాఠం ఎక్కువైపోయింది. ఏమేం లేదు సార్ అసలుకి. నాకు 3 కొడుకులు అయితే పెద్ద కొడుకు పిల్లగాళ్ళు, 2 పిల్లగాళ్ళు. తల్లి చచ్చిపోయింది 11 నెలల పిల్లగాడు. అప్పుడు తండ్రి చచ్చిపోయిండు. ఒక పిల్లగాడికి మైండ్ మంచికూడదు. దారుణ బాధ అంటే వాళ్ళు పట్ట వీళ్ళు పట్ట చేస్తుంటారు. అభిచ్చాళ్ళని పెట్టుకొని బతుకుతున్నాం. ఇళ్ళల్లో పనిచేసి కాళ్ళు గాలి చేసి సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాం. ఇల్లు ఎట్లా అంటారు? ఇస్తా అంటారు కదా. మేము ఇచ్చిన దానికి ఏడ ఉండాలో ఏందో తెలియదు సార్. మాకు ముందు ఏడ ఉండాలి. మేమేమంటున్నామంటే మాకు ఏదైనా పోయి చంపేసేయండి అంటారు. ఒక్కసారి లేచిపోతాం. మేము ఎకరాలు అడగల, ఏ ఇల్లు అడగల, ఏం అడగల. 100 గజం మేము ఏముంటాను గూడి అడుక్కున్నాం సార్. పొద్దాకి చేయలే అవన్నీ వాటిల్లో పనులు చేసి బచ్చలు తిద్ది కడుక్కు పూలు పోకెళ్ళి దొంగకుండా సంపాదించిన పైసలు అన్నీ ఆడబెడితే ఇప్పుడు ఆ ఇల్లు లేకుండా చేతులని కాయలు కాసిపోయి ఎంత పని చేసుకున్నది. ఎలాంటానికి ఇల్లు లేకుండా అయిపోయింది. ఎవరింటికి పైన మమ్మల్ని రానియరు. ఏడున్నారు ఇప్పుడు మరి? ఎక్కడనే ఉన్నారు. ఎన్ని రోజులు వస్తారంట అట్లా? మళ్ళా నిన్న వెళ్ళిపోండి ఆడ ప్యాసులు పోసి దొడ్డికి పోయి గలీజులు అయితే రోగాలు వస్తాయని పోలీసు వాళ్ళకి ఎదుగుతున్నారు. వెళ్ళిపోండి అని. అదే మేమంటే ఏడ ఉండాలి సార్. అదైనా సార్ ఉంచండి. ఆడిపోతే చెట్టు కింద ఉంచబడినా చెట్టు కింద అయినా ఉంటాం సార్. మీ పుణ్యాన అని అన్నా కూడా మీరు వెళ్ళిపోయినా మా యానన్న ఒక్కడు ఉండండి అంటున్నారు. ఎక్కడ ఉండాలో చూంచండి. కోలగొట్టాలంటే కోలగొడతారు. కోలగొట్టారు కదా సార్. కోలగొట్టినప్పుడు మాకు ఏదన్నా ఒకటి స్థానం చూంచాలిగా. ఇంతమంది ఆడుంటుంది చెప్పి ఎవరు ఒక్కరోజు ఒక చుట్టం అయితే వాళ్ళకి ఎంతో కట్టమైంది సార్. ఇవాళ మేము పోయి ఆడుంటాం సార్. తల్లిలో పిల్లలు 3 రోజులు నీళ్ళు లేక నిప్పు లేక ఇప్పుడు ఒక ఆయన పాండాలు పెట్టించిండు. నిన్న తెచ్చారు. ఇక్కడ ఉండోళ్ళే తిన్నారు. భోజనాలు మాకు అసలు అందరినీ అందలే. మేము ఏడ్చుకొని కూర్చున్నాం. మొత్తోళ్ళే తిన్నారు. మాకు పిరికడ అన్నం తేలేదు. ఇది పరిస్థితి.
గూడు కొట్టిరు, ఏడికి పోనో తెలియదు. మతి స్థిమితం లేని కొడుకులను చదువుకుంటా బోళ్ళు బోకెలు తోముకుంటా ఇల్లు గడుపుతా ఉన్న తల్లి ఈరోజు రోడ్డు మీద అయింది. లేకపోతే 5 సంవత్సరాలు జైల్లో నుంచి తీసుకొచ్చిన మొన్న తీసుకొస్తే మంచిగా ఉంటాడని తీసుకొస్తే వాడికి మైండ్ మంచిగా ఉంటలేదు సారు. వాడిని పెట్టుకొని పిరికడన్నాం, వాళ్ళ నీళ్ళని అడిగి పెట్టి నా పనికి నేను పోతున్నా బొచ్చులు కట్టడానికి. ఈ గోళ్ళన్నీ తీపు అదేదో మాకు ఎంత మందు పెట్టి చంపొచ్చుగా, చచ్చిపోతాడు న్యూస్ పెట్టి చంపేది దానికి చెబితే మంచిదిగా. మీది ఊరేనమ్మా? కొత్తలింగాల. అంటే మీకు సంతోషమే ఉన్నట్టుందిగా ఇండ్లు పోయినందుకు. ఏం మరి ఇప్పుడే పేర్లు చదివారు మరి వస్తాయని చెప్తారు. మరి ఇంకేం చెప్పలేదండి. పేరు ఇండ్లు వచ్చిన వాళ్ళు కాదా మరి? అవి వెరిఫికేషన్ చేసుకోనికి రాసుకుంటారు. ఏం మరి తెలియదు, నాకైతే వస్తాయని చెప్పారు. ఇప్పుడు పెళ్ళికి పోయి వచ్చినామండి. పెళ్ళికి పోయి హుజూర్ నగరం పెళ్ళికి పోయి వచ్చేసరికల్లా కూలి చేశారు. మా బొచ్చలు కూడా అందుట్లోనే కలిసిపోయినాయి, ఆ పిల్లల్లోనే కలిసిపోయినాయి. ఆ రేకులు ఒకటి 2, 3, 4 మిగిలితే ఏరాడ పెట్టుకుని చెప్పలేరా మరి చదువుకోరు ఎందుకు చెప్పలేదండి. తెల్లారిపేటకల్లా వచ్చి కోళ్ళు కొట్టారంట. తెల్లారిపేటకల్లా మాకేమీ చెప్పలే. మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు తెలియదండి. దోమలలో ఈగలలో మా అవస్థ పడుకుంటా, పాచి పనికి పోకుండా, సుతారు పనులు పోకుండా తెచ్చుకొని తినక నీళ్ళు ఒక పూట తానం చేస్తే 2వ రోజు కూడా తానం చేయడానికి కూడా నీళ్లు తాగటానికైనా తినటానికైనా అట్లా అల్లాడుకుంటూ మేము అట్లా అనిపించుకుంటున్నాం. తెల్లారిపేటకల్లా వచ్చి కోళ్ళు దింగారు. మా పరిస్థితి ఏంది సార్? ఎన్ని రోజుల నుండి ఉంటున్నారా మీరు? మేము 8-9 సంవత్సరాలు అవుతుందండి ఉండబట్టి. 8-9 సంవత్సరాలు ఎంగనన్న వస్తాయి అట్లా. కరెంట్ లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు అండి. ఎట్టగా కొన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా చూసి ఉన్నట్టుకు పోయారు. వాళ్ళు కూడా అప్పుడు ఇబ్బంది పెట్టారులే కానీ కట్టమని ఎట్టువరమ పడ్డం. మరీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పక్క పత్రాలు ఇస్తే ఇప్పుడు ఈ బాధ ఉండకపోతుంది. ఈ బాధ లేకపోయి ఎందుకండి మాకు అయితే ఏమో కట్టడానికి నెట్టడానికి అట్టగా మంచిగా శబ్బరికట్ట తట్టుకున్నామని అనుకున్నాం. ఇంక ఇట్లా జరిగిపోయింది, ఇట్లా చేశారు. మా పరిస్థితి ఏంది సార్? లేదండి మాకు లేకనే ఇప్పుడు మా బాధ. మేము అడిగి పోయేసరికి మాకు అదేనండి. మాకు అడగడానికి వచ్చినాం, మేము చెప్పడానికి. అది వాళ్ళు ఏమంటున్నారు, పేర్లు లేని వాళ్ళు వెళ్ళిపోండి, సోమవారం కాళ్ళు వెళ్ళిపోండి, రెండొద్దు ఎటన్నా పోండి, ఏడన్నా ఉండండి అంటున్నారు. చదువుకొని అక్కడ వెళ్ళిపోండి మీరు ఏడపోతే. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. వచ్చి పట్టుకొని పేదలని నిరుపేదలని ఇట్లా చేయటం బాగుందా సారు? అట్లా చేసి తిరగలేరంటే సప్పుడు వెళ్ళారంటే వెళ్ళొచ్చారంటే పోలీసుల్ని మొత్తాన్ని ఆడికాడికి దింపి తిరగబడ్డ వాళ్ళు మొత్తాన్ని గుంజి పాడేస్తున్నారు సారు. మేమేం మగవాళ్ళ పోలీసు వాళ్ళకి మేము ఏమి ఎదురు తిరుగుతుంది చెప్పండి? వాళ్ళు అధికారంలో ఉండారు. మేము ఆడమడుసులు మగ మనుషులు ఎట్టాలని అట్ట గుంజి పడేసి మా ఎడ్డపెడ్డగా మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయారు. అదేదో ముందే మాకు చెప్పి ఇది ఖాళీ చేయండి, మీరు ఇవన్నీ తీసి పడేసుకోండి అని చెప్తే మా బాధ మేము పడతాం కదా సారు. అట్ట చేయకోకుండా మా వస్తువులు ఆడ ఖరాబ్ అయిపోయినాయి. మేము తినటానికి తిండి లేదు, పండుకోవటానికి దోమలు, ఈగలు. మా పరిస్థితి ఎట్టుందంటే మామూలుగా లేదు సారు. భూదాన భూములకి అందరిని ఆదుకుంటాను మంత్రి చెప్తుండు కదమ్మా. ఆదుకుంటాడు, ఏం ఆదుకుంటాడు? ఇప్పుడు 3-4 రోజులు మంచి అల్లాడిపోతున్నాం. ఏది మరి ఆదుకునేది ముందుకు రావట్లేదుగా, ఎవరు ఒక్కళ్ళు ముందుకు రావట్లేదుగా. తుమ్మల నాగేశ్వర ఉండి అందరికి ఇండ్లు ఇస్తాము, అందరిని ఆదుకుంటాము, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఏం మరి ఏదేనండి ఇదంతా అంటమే కానీ మాకు నమ్మకం లేదండి. మాకు నమ్మకం లేదు. మాకు చేసేవాళ్ళు అయితే ఆ ఇళ్ళల్లో ఉండగానే వేసి బయటకు పంపిస్తే అయిపోతుంది. మాకు ఆధారు లేదండి, తెచ్చుకుంటేనే వెళ్ళిద్ది. కాబట్టి మేము తినడానికి ఉండటానికి కొద్దిగా గూడు అన్నది మాకు చేసుకొని బతకడానికే కానీ మాకు ఏ ఆధారు లేదు, ఏమీ లేవండి. అసలు మాకు తెచ్చుకుంటేనే వెళ్ళిద్ది, లేకుంటలేదు. ఆ గుట్ట మీద మొత్తం ఓట్లు మేము మొత్తం అక్కడ కొంగులేడ్చి కాంగ్రెస్కే వేసినాం. కాంగ్రెస్కి వేస్తే మనకి వస్తాయి, పట్టాలు వస్తాయని మేము వేసుకున్నాం. మమ్మల్ని ఇట్ట నా నమ్మక దోయం చేసి మమ్మల్ని ఇట్ట మన మున్సిపాలిటీ ఓట్లు మంత్రులు ఉన్నారు కదా, అంతమంది 3 ఉన్నారు మంత్రులు పోయారు, వాళ్ళంతా చచ్చారు. మా నోటికాడు సొమ్ము తీసుకోవడానికి వాళ్ళు పాల్పడ్డారు. ఇంకా వాళ్ళేం మంత్రులు, మేమేం వాళ్ళకేం ఇదవుతాం. మా ఉసురు తలిగిద్ది సారు. మమ్మల్ని ఏడిపించుకుంటే వాళ్ళు బాగుపడరు. మా ఉసురు ఖచ్చితంగా తలిగిద్ది. పిల్లలు తల్లులు బువ్వ అని లేకుండా పసిపిల్లలు ఎట్ట అల్లాడిపోతున్నాం మేము. దోమలకి ఈకలకి మాకు జబ్బులు వస్తాయి.
ఒక దోమ వాళ్తున్నాయి ఎంతగానో గీక్కుంటున్నాము. బట్ట పని సుతారు పనికి పోయి వస్తే నిద్రపోవటానికి కూడా మాకు కంటమ్మ నిద్ర లేక తెల్లారులు గీక్కొని రక్కుకొని ఆ మంతుని మళ్ళీ పొద్దుటి ఇలా తెచ్చుకుంటే పోరాటం చేస్తారా మరి? చెయ్యాలని అండి. మేము భువని లేకపోయినా బాధ లేదు. ఇవంతా 2 నెలలైనా చేసేదే మేము. మా 2 నెలలైనా గుట్ట మీదే పోతాం, గుట్ట మీదే పోరాటం చేస్తాం, గుట్ట మీదే మేము తెచ్చుకోవాలి. మా అప్పటి నుంచి లేదు. ఇప్పుడు ఎందుకు దొంగల కోట్లు ఏం చేస్తామండి? మాకు ఎమ్మటే ఓట్లు వేసే దొంగలకే వేసాను. మాది పేదలకు మీద నిరుపేదలకు మేము రక్షించే పార్టీ మాది అని మమ్మల్ని మోసం చేసి నిలువేల ఓట్లు వేయించుకొని మా పట్టే కొట్టిండు. మళ్ళీ మాతో ఏ ఓట్లు వేయించుకొని మా పట్ట కొట్టి అని మమ్మల్ని ఇంత కాడికి చేసారు. ఏం బాగుపడడు, అంతకంత అనపగెత్తడు. అనపగీయకుండా ఉండరు వాళ్ళు. దాంట్లో ఉచితార్థంగా చచ్చిపోతారు. యాక్సిడెంట్లోనో పాతుంటునో వస్తుంటునో విమానాలనో కారులలో ఏదో ఒకటి యాక్సిడెంట్ అయి సత్తారట. ప్రజలు నోర్లు కొట్టుకొని ప్రజలు ఏడిపోయి ఎవరు దాన్ని తగులుతూనే ఉండదు, తగలకుండా ఉండదు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ కట్టే గూడు మొత్తం కొట్టి రేకులు షెడ్ వేసుకొని రేకుల నుంచి తాడమ్ముకొని ఉన్నాయి అమ్ముకొని అయితే రేకులు షెడ్ వేసుకున్నాను. అది వానకి గాలికి ఉండలేక వర్షాకాలంలో ఇబ్బంది అయ్యి కట్టుకున్నాను. నీళ్ళు ఇచ్చిన లేరు, ఏమి ఇచ్చిన లేదు. అయ్యాలు నీళ్ళ కడిగిపోయిన రోజు చెడిపోయింది ప్రభుత్వం. నీళ్ళ కడిగిన రోజు చెడిపోయింది. అయ్యాలు కూల్చలేని ప్రభుత్వం ఇలా ఎందుకు కూల్చింది? కూల్చాల్సినంత అవసరం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదన్న, మాకు ఇవ్వాలి కదా. మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మళ్ళీ నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. పైసా కూడా పెట్టుకుంటారు. మల్లెపూలు ఖాళీ కొనుక్కోండి. కేజీ మల్లెపూలు పెడితే 40 రూపాయలు వస్తాయి. అందులో 10,000 అది కూడా తీసేశారు. అసలు ఇంత చిన్న పిల్లగాడు మనవాడు నా కూతురు వాళ్ళు రాలేదు. దోమలు కొట్టి జ్వరాలు పొలంలో ఉన్నారు. పిల్లగాడికి జ్వరం నా మనవాడు అట్లా లైట్ పట్టదు. అమ్మా మీరు ఏం మాట్లాడతారో ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఒక్కటి కూడా పొల్లు పోకుండా మీకు మొత్తం సమాజానికి చూపిస్తాం. ఈ కెమెరాలు వచ్చినాయి దాని గురించి. మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ పెట్టింది కదా, ఈ కెమెరాలకి మేము ఇవాళ వచ్చింది దాని గురించి. మీరు చూడండి, ఇవి ప్రతి అంశం మీరు మాట్లాడిన ప్రతి ముక్క తెలంగాణ కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఇంటికి పోతుంది, ప్రతి ఇంటికి తీసుకుపోతుంది. ఇది చిన్న పిల్లగాడన్న నా మనవాడు. ఆ ఇంట్లో ఉన్న బొమ్మలు, ఆ ఇల్లు సామాన్లు, అసలు ఏ ఇల్లు నేను బయట చూసుకుంటూ ఉత్త నేల మట్టమైంది. నా ఇల్లు ఎక్కడుంది నాకు నా పిల్లది, నాది, నా అన్నది, ఎవరిని అడిగినన్నా నేను మెడలో తాళి పెట్టుకొని అమ్ముకొని కట్టుకొని నేనేం చేయాలనుకుంటున్నాను? ఇద్దరు పిల్లలు. సమాజం సిగ్గుపడాలప్ప. ముగ్గురు పిల్లలు. మా బావ అక్కడ తెస్తే వెళ్తుంది. కొట్లో బాగలేదు, ఆమెది కూడా తీసేసారు. అసలు మొత్తం అసలు ఎక్కడ ఏది గుర్తుపడలేకపోతుంది. ఒక్క సామాను కూడా తీసుకోలేదు. సామాన్లు కూడా తీసుకోలేదన్న మా ఇంట్లో ఏం ముట్టుకోలేదు. రాత్రి పోయాడు వీళ్ళండి ఉండలేక కాలేలో ఎన్ని రోజులు నేను అన్నేడు కింద నుండి తీసుకెళ్ళానండి. అది ఎంత బాగాలేక బీపీ డౌన్ అయిపోయి తీసుకున్నారు ఇంటికి. మేము మాట్లాడింది ఎవరిని అసలు ఏం అన్యాయం చేసినాం? మేము ఎవరికి అన్యాయం చేసినాం? మా ఇల్లు కూర్చోడానికి వాళ్ళకి ఇదే కనపడదు, ఇంకెక్కడ ఏం కనపడలేదా? ఉన్నోళ్ళని తీయచ్చు కదా, లేనోళ్ళని ఎందుకు బట్టలు కొట్టేది? ఏముంది? నాకు నా ఆధార్ కార్డు కొట్టండి, నా ఆధార్ కార్డు కొట్టండి, నా ఆధార్ కార్డు మీద ఏముంటే అది తీసేసుకోండి మీరు. నాకేముంది? నాకు నిలువ నీడలేదు. నా పిల్లకి ఇచ్చిన ఇల్లు కూడా కూల్చేశారు. అసలు నేను ఎవరు చెప్పుకునేను? రీసెంట్గా నా 4 నెలల క్రితం వీళ్లకు ఆశ్రయం ఎక్కడిస్తారో ఇప్పుడే అయ్యింది. పంపించుడు కాదు, పంపించినా మేమైతే జనంకైతే తీసుకుపోతాము. ఇప్పుడు మేము మా పరిస్థితి కూడా ఎట్లున్నదంటే, ఏం మాట్లాడినా ఎక్కడున్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే వాడు అరెస్ట్ చేసి తీసుకుపోతాను ప్లాన్లు చేస్తున్నట్టు. దాంట్లో ఈ సంబంధించిన అంశంను లేవనెత్తాలి. ఎందుకంటే ఇవి భూదాన్ భూములు కనుక, భూదాన్ భూముల మీద కూడా కుటిల, క్రూర, నికృష్ట, నీచ, పైసల పిచాచులైన రాజకీయ నాయకులు ఉన్నారు కదా. రజాకార్ రేవంత్ నాయుడు గ్యాంగ్, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాంగులు మొత్తం వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు పార్లమెంట్లో వినిపించాలి. దేశ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది.